మెమరీలో మెమరీలో ఉంచుకోవాల్సిన క్లాసెస్ కొన్నుంటాయి. కొన్ని క్లాసెస్ ఉంటాయి. అవిటి తర్వాత మన జీవితం కంప్లీట్‌గా మారిపోతుంది. మొదటి రకాన్ని ఇన్ఫర్మేషన్ క్లాసెస్ అంటాము. సెకండ్ రకాన్ని ట్రాన్స్‌ఫర్మేషనల్ క్లాసెస్ అంటాం. ఎప్పుడైతే మన లైఫ్‌లో కొన్ని విన్న తర్వాత అరే! మనం గూడా అప్లై చేయొచ్చు. మన లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు అనే సెషన్ ఇది. సో, దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, ఒక గంట నాకు కేటాయించండి. మీరు కెమెరాలు కదిలించకండి. పెన్‌లు, బుక్స్ మీ దగ్గరే పెట్టుకోండి. వాటర్ బాటిల్ మీ దగ్గరనే పెట్టుకోండి. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఈ అందమైన జీవితం నాది దాదాపుగా ఇది 70 సెషనో 70, 70 ప్లస్ సెషన్స్ ఇచ్చుంటా నేను. ఫిజికల్‌గా గాని, అందమైన జీవితం అనే కాన్సెప్ట్ నా జీవితంలోంచి తీసిందే. ఎక్కడ మీకు యూట్యూబ్‌లో గాని, పుస్తకాల్లో గాని ఉండదు. చెప్పే ప్రతి అక్షరం కూడా నా జీవితం నుంచి వచ్చింది. వెన్ ఐ కెన్ బికమ్ ఏ జీరో టు హీరో మీరు ఎందుకు కాకూడదు? ఇంకొకరు ఎందుకు కాకూడదు అని ఒక తపన మొదలైనప్పుడు వచ్చిన కాన్సెప్టే ఈ అందమైన జీవితం. ఓకే. సో, దయచేసి మీరు నాకొక గంట కేటాయించండి. డిస్టర్బ్ చేయకండి. సైలెంట్‌గా ఉండండి. కెమెరాలు కదిలించకండి. ఓకేనా? మీరందరూ ఓకే అంటే లెట్ అస్ గో అండ్ జంప్ ఇంటూ ద అందమైన జీవితం. ఓకేనా అందరికి? ఏదైనా నేను అడిగినప్పుడు నాకు టైప్ చేయండి. మెసేజ్‌లో టైప్ చేయండి. సో, ఓకేనా? రెడీ? ఎవ్రీవన్ ఈస్ రెడీ? యాహ్! రెడీ. థాంక్ యూ. సో, అందమైన జీవితం అంటే ఏం చెప్తారండి మీరు? అందమైన జీవితం ఎందుకు మాకు అని అంటే, మీరందరూ గూడా ఒక గొప్ప లక్ష్యంతో ట్రైనర్ అవుదాం. నాకు తెలిసిన మంచిని నలుగురికి చెప్పే ప్రతి ఒక్కరు కూడా గురువే. అండ్ ఈరోజు పరమ పవిత్రమైన దినం. పరమ పవిత్రమైన ఒక రోజు టీచర్స్ డే. గురువులకు అందరికీ మనం కృతజ్ఞత చెల్లించుకోవాల్సిన రోజు ఈరోజు. ఈ ప్లాట్‌ఫార్మ్ ని బేస్ చేసుకొని హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. ఎవ్రీవన్ ఈస్ ఎ టీచర్. మంచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్కరు గూడా టీచరే. ఆ టీచర్లందరికీ గూడా నేను హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నాను. అండ్ మీరందరూ గూడా ఏదో ఒక మంచిని చేద్దాం. సమాజానికి నా తరపున ఎంతవరకైతే అంతవరకు కొంత మంచిని చేద్దామన్న మనస్సులో మీ దగ్గర ఆలోచన ఉంది కాబట్టే, ఆ ఆలోచన అనేది లా ఆఫ్ అట్రాక్షన్. ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒకటుందండి. ఆకర్షణ సిద్ధాంతం ఏంటి అంటే, మీ మనస్సులో లేదా మన మనస్సులో ఏదైతే ఒక ఆలోచన గట్టిగా ఉంటదో, ఆ ఆలోచనకు తగ్గ పరిస్థితులనే ఈ విశ్వం, ఈ యూనివర్స్ అనేది మన కళ్ళ ముందుకు తీసుకొనొస్తుంది. అలాంటి వ్యక్తుల్ని లేదా పరిస్థితుల్ని, అలాంటి మనుషుల్ని. అంటే మన దగ్గర ఆలోచన గట్టిగా ఉంటే, ఆలోచనకు ఒక శక్తి ఉంటది. అంతెందుకు ప్రతిదానికి ఒక శక్తి ఉంటది. మన ఫోన్‌కొక ఎనర్జీ ఉంటది. మన మాటకొక ఎనర్జీ ఉంటది. ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంటది. అలాగే మన ప్రతి ఆలోచనకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి పేరు ఆకర్షణ శక్తి. అయస్కాంతంకి ఏదైతే శక్తి ఉంటుందో, భూమికి ఎలాగైతే ఆకర్షణ శక్తి ఉందో, అలాంటి ఆకర్షణ శక్తి మనలోంచి వచ్చే ప్రతి ఆలోచనకి ఉంటుంది. ఆ ఆలోచనలు ఎప్పుడైతే మన మనసులోకొచ్చాయో, బయటికి వెళ్ళేటప్పుడు అలాంటి ఫ్రీక్వెన్సీ ఉన్న మనుషుల్ని, పరిస్థితుల్ని, వ్యక్తుల్ని తిరిగి మన దగ్గరికి తీసుకొని వస్తాయి. మీరు నమ్మకపోతే మీరిప్పటి వరకు అందరూ 10థ్ చదివే ఉంటారు, ఇంటర్ చదివే ఉంటారు, డిగ్రీలు చేసే ఉంటారు కదా! 60 మంది జాయిన్ అయిన క్లాస్‌లో లాస్ట్‌కి నలుగురే మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ నలుగురు మనం సినిమాల పిచ్చుంటే సినిమాల పిచ్చున్న ఫ్రెండ్స్ ఉంటారు. ఆ నలుగురు చదువుకునే బ్యాచ్ అయితే చదువుకునే ఫ్రెండ్స్ అయ్యుంటారు. మనం ఎలా ఉంటే, ఆ మిగిలిన నలుగురు కూడా అలాగే ఉంటారు. అంటే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళనే మన దగ్గరికి తీసుకొని వచ్చాయి. దట్ ఈస్ కాల్డ్ ఆలోచనకున్న ఆకర్షణ శక్తి పవర్. ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ సరిపోలేదు అంటే, మీరు రేపు ఈరోజు సెషన్ అయిపోయిన తర్వాతనో, రేపు పొద్దున్న రోడ్ మీద ఎళ్ళేటప్పుడు రెడ్ కార్ అని మనసులో అనుకోండి. మీకు కనబడే ప్రతీదీ రెడ్ కార్ అయ్యుంటది. రెడ్ కార్‌లు ఎక్కువ కనబడతా ఉంటాయి. అంటే మన మనస్సులో ఏదైతే గట్టిగా ఆలోచిస్తామో, ఆ ఆలోచనకు ఒక ఆకర్షణ శక్తి ఉండి, ఆ ఆకర్షణ శక్తి ఈ విశ్వంలోకి బయలుదేరి, అలాంటి ఫ్రీక్వెన్సీ ఉన్న మనుషులను, వస్తువులను, పరిస్థితులను మన దగ్గరికి తీసుకొని వస్తుంది. మనకు డబ్బు సంపాదించాలన్న కోరిక బలంగా ఉంటే, ఎవరైతే డబ్బులు ఆల్రెడీ సంపాదించారో సక్సెస్‌ఫుల్‌గా అలాంటి మనుషుల ఫ్రెండ్‌షిప్ దొరుకుతది. మనం దొంగ గావాలి, మనం మర్డర్స్ చేసేవాళ్ళం గావాలనుకుంటే అలాంటి ఫ్రెండ్‌షిప్పే దొరుకుతది. అంతెందుకు మనకు చాలా మంది చుట్టాలుంటారు. కనీసం ఒక 20 మంది చుట్టాలన్నా ఈజీగా ఉంటారు. కొంతమంది కొంతమంది దగ్గరికే మనం వెళ్తా ఉంటాం. ఎందుకంటే
కొంతమంది దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మన ఆలోచన శక్తి, వాళ్ళ ఆలోచన శక్తి మ్యాచింగ్ అయ్యి అట్రాక్ట్ చేయబడుతున్నాయి గాబట్టే, వాళ్ళు మన ఇంటికొస్తున్నారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో, మన దగ్గర ఏలైతే ఆలోచన ఉందో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడో ఒక చోట, ఎక్కడో ఓ చోట, ఎక్కడో మనస్సులో మీకొక చిన్న విత్తనం పడి ఉంటది. అరే! మనం సమాజానికి ఏదన్నా చేద్దాం. మనకు తెలిసిన నాలెడ్జ్‌ని పంచుదాం. మనకు చేతనైన సాయం చేద్దాం అని ఒక ఆలోచన పడుంటే, ఆ ఆలోచనకున్న ఆకర్షణ శక్తితో బలంగా లాగబడ్డదే ఇంపాక్ట్ ఫౌండేషన్. ఇంపాక్ట్ ఫౌండేషన్ మీ జీవితంలోకి ఊరికే రాలేదు. గాల్లో కొట్టుకుంటూ తుఫాన్‌లోనో ఎక్కడో రాలేదు. ఊరికే రాలేదు. అండ్ దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ థిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో యాక్సిడెంట్ అనేది లేదు. ప్రతీదీ ప్లాన్ ప్రకారం మీరు ఏదైతే అనుకుంటున్నారో మనస్సులో అదే మీ దగ్గరికొస్తుంది. అందుకే సర్వీస్ చేయడానికి ఇప్పుడు నవనీత మేడం గారు గాని, మేము గాని వీళ్ళందరం కూడా టైము మీకోసం కేటాయించడానికొచ్చాం. ఓకే. ఊరికే రాలేదు. సో, మీకు మంచి చేద్దామనే కోరిక ఉంది. సమాజానికి ఏదో చేద్దామన్న కోరిక ఉంది. మంచి చెప్దామన్న కోరిక ఉంది. ట్రైనర్‌లుగా మారదామన్న ఆకాంక్ష ఉంది. మరి ట్రైనర్‌లుగా మారాలి అంటే ఏదో సబ్జెక్ట్ చెప్తే సరిపోతుందా? సబ్జెక్ట్ చెప్తే సరిపోతుంది అనుకుంటే యూట్యూబ్‌లో బోలెడంత సబ్జెక్టులున్నాయి. బోలెడంతమంది ఆల్రెడీ చెప్తున్నారు. బట్ ఒక ట్రైనర్‌గా మనకుండవలసిన క్వాలిటీస్ ఏంటి? మనం ఎలా చెప్తే వింటారు ఎవరైనా? అసలు చెప్తే వింటారా? మనం చెప్పక ముందే మనల్ని చూసి అనుసరిస్తారా? ఫాలో అవుతారా? అన్నది ఇంపార్టెంట్. చెప్పాల్సిన పని లేదు. కొన్ని కొన్ని వ్యక్తిత్వాలను చూసే అవతల వాళ్ళు మారిపోతారు. కానీ చెప్పాలి అంటే మన జీవితం ముందు అందమైన జీవితం మారాలి. ఒక ట్రైనర్ జీవితం ఎప్పుడైతే అందమైన జీవితంగా మారుతుందో, అప్పుడే మనం ఒక 100 మందిని మార్చగలం. ఇక్కడున్న 25 మందికి ఒక్కొక్కళ్ళకి 100 మందిని మార్చగలిగే శక్తుంది. ఎలా ఉంది సార్ నాకు అంటే, అందమైన జీవితం తర్వాత మీరు వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన కూడా చాలా కాన్షియస్‌గా చేస్తారు. ఎంత కాన్షియస్‌గా అంటే, ఈ ఆలోచన నేను చెయ్యొచ్చా? చేయరాదా? ఈ ఆలోచన నా జీవితానికి గాని, పక్కవాడి జీవితానికి గాని పనికొస్తుందా? అవ్వదా? ఆలోచనను మారిస్తే ప్రపంచం మారుతుంది. ఇప్పుడు నేను చూస్తున్న ఫోను గాని, జూమ్ గాని, ఏ అద్భుతమైనా సరే మనిషి మనస్సులో ఎక్కడో ఒక చోట పుట్టిన ఆలోచన. ఎవరో ఎప్పుడో ఒకప్పుడు చేసిన ఆలోచనే ఇవన్నీ మానవ నిర్మితాలు కాబట్టి, మనిషి ఆలోచనను మార్చుకుంటే, మనిషి జీవితాన్ని మార్చుకోవచ్చు. మనిషి జీవితాన్ని మార్చుకుంటే, మనలాంటి ఇంపాక్ట్ మెంబర్ తన జీవితాన్ని మార్చుకుంటే, కొన్ని వందల మంది జీవితాలను మార్చొచ్చు. అందుకే ఈ అందమైన జీవితం. అందమైన జీవితానికి వెల్కమ్ చెప్పే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఒక రైతు వ్యవసాయం చెయ్యాలి అంటే, వర్షం పడ్డ తర్వాత వ్యవసాయం చేయాలంటే నీట్‌గా దున్నుకోవాలి, చదును చేసుకోవాలి. అప్పుడే ఒక విత్తనం వేస్తే, ఆ విత్తనం తనకున్న శక్తితో భూమిని చీల్చుకొని వచ్చి, మొక్కగా ఎదిగి, మొక్క నుండి వృక్షంగా మారి, ఆ వృక్షం మనకు ఫలాలనిస్తుంది. అంటే ఫస్ట్ రైతు దున్నాలి మనస్సుని. మరి మీరు మీ మనస్సును ప్రశాంతంగా చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ప్రశాంతంగా ఎప్పుడైతే మనస్సు ఉంటుందో, అందులో వేసిన ఆలోచన అద్భుతమైన ఫలితాలనిస్తుంది. మీరెప్పుడైతే టెన్షన్‌తో, స్ట్రెస్‌తో, ప్రెషర్స్‌తో ఆలోచిస్తారో, మీ ఆలోచన సవ్యంగా ఉండదు. మీ ఆలోచన సవ్యంగా ఉండపోతే మీకే నష్టమని మీరనుకుంటారు. కానీ మీకు నష్టం కాదు. ఇంకో 100 మందికి నష్టం. ఒక మంచి ట్రైనర్, ఒక వినయ్ లాంటి మంచి ట్రైనర్, రేణుకా గారు లాంటి మంచి ట్రైనరు వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ జీవితంలో డిస్టర్బెన్స్ అని వాళ్ళనుకుంటారు. కానీ, ఒక మంచి ట్రైనర్ ఒక మంచి మాట చెప్పకపోతే, మంచి మార్పు రావడానికి అవకాశం ఉండదు. కనీసం 100 మందిని మార్చగలిగే శక్తి ఉన్న మీరే ఎక్కడో డీలా పడిపోతే, ఎక్కడో ప్రెషర్‌కి లొంగిపోతే, ఎక్కడో స్ట్రెస్‌కి లోనవుతే, ఒక 100 మంది మంచి పిల్లల్ని, మంచి చదువుకునే పిల్లల్ని, రేపు రాబోయే ఐఏఎస్, ఐపీఎస్ పిల్లల్ని కానీ మీరు అందించిన వాళ్ళు అవ్వరు. అదొక పెద్ద నేరం. ఇప్పటి నుండి నేను చెప్తున్నాను, మన బాధ్యత చాలా ఉంది. మన బాధ్యత చాలామంది గంగామణి గారు అనుకుంటారు గావచ్చు, వీళ్ళు అనుకుంటారు, నా జీవితం నాదే గదండీ! మనుషులకేం సంబంధం అవతల వాళ్ళకని అనుకుంటారు. బట్ మీ జీవితం మీది కాదు. ఇంపాక్ట్‌కొచ్చే ముందు మాత్రమే మీ జీవితం మీది.
మీరు ఇంపాక్ట్ దాకా వచ్చారు అంటేనే ఈ యూనివర్స్ మీ గురించి ఏదో పెద్ద ఆలోచన చేసింది. కనీసం ఒక 100 మంది జీవితాలను మార్చుదామని చెప్పే ఇంపాక్ట్ మిమ్మల్ని అక్కున చేర్చుకుంది. మీరొక్కరు బాగుపడితే సరిపోదు. మీ వల్ల కనీసం 100 మంది బాగుపడగలిగే శక్తి ఉంది గాబట్టి, ఆ క్వాలిఫికేషన్ అర్హతలున్నాయి గాబట్టి ఇక్కడి దాకొచ్చారు. మేమెలా బాగుపరుస్తామండి? మాతో ఏమవుద్ది? మేము మొన్నేగా జాయిన్ అయ్యాం. ఇంపాక్ట్ తెలిసిందే మొన్న అంటారేమో. మీకు అర్హత ఉంది కాబట్టే ఇక్కడ కూర్చున్నారు మీరు. మెడికల్ కాలేజ్‌లోకి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కూర్చొని అప్పుడు ఎంబీబీఎస్ చదువుతారు. మీకున్న అర్హత సర్వీస్ చేయాలన్న ఒక గొప్ప గుణం కాబట్టే మీరు ఈ సీట్‌లో కూర్చున్నారు ఈరోజు. సో, ఏం జేయాలండి మరి ప్రశాంతమైన మనస్సు కోసం ఏం జేయాలండి మేము? అంటే ఎప్పుడు ఏదో టెన్షన్ ఉంటదండి. ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటానే ఉంటారు. మమ్మల్ని ఎక్కిరిస్తానే ఉంటారు. మా ఇంట్లోనే ఎక్కిరిస్తా ఉంటారు. "నువ్వా ట్రైనరే" అంటా ఉంటారు. అక్కడ మా అత్తగారు తిడతా ఉంటారు. మా మామగారు తిడతా ఉంటారు. పక్కింటోడు తిడతా ఉంటాడు. వాళ్ళందరూ తిడతా ఉంటారు. తిడతా ఉంటారు. అనకుండా ఎవరు ఉండరు. ఏ పని చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటానే ఉంటారు. ఒక రైతు పొలం దున్నుతా ఉంటే ఒక రాయి దొరికిందంట. ఆ రాయిని తీసుకెళ్ళి అదేంటో రాయి బావుందని చెప్పి తీసుకెళ్ళి లోకల్‌లో ఉన్న పేపర్ షాప్‌లో చూపిస్తే అది ఓ పేపర్ వెయిట్ లాంటిదని చెప్పి ఓ రూ. 100 ఇచ్చి పంపించాడంట. ఆ వ్యాపారి ఎవరైతే ఉన్నారో తను నెక్స్ట్ టౌన్ లెవెల్‌లో ఉన్న షాప్‌కెళ్ళి చూపిస్తే అదే రాయిని 10,000 అని చెప్పి ఇచ్చారంట. అదే రాయిని బొంబాయి ఎళ్లి తీసుకెళ్ళి చూపిస్తే అది డైమండ్ అని చెప్పి రూ. 1,00,00,000 ఇచ్చారంట. ఇక్కడ రాయి అదే. చూసే వ్యక్తికున్న అర్హతను బట్టి గోల్డ్ అయ్యింది, డైమండ్ అయ్యింది. మనల్ని చూసే వాళ్ళకున్న అర్హతను విలువుతుంది. మన విలువ ఎవరో ఏదో అంటే కాదండి. వాళ్ళకి ఏం అర్హత ఉంది మన గురించి తెలుసుకున్నారా? లేదా తెలుసుకున్న తర్వాత కామెంట్ చేశారా? అందుకే మిగతా వాళ్ళు ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ మాటలు పట్టించుకోవడం మానేయండి. ఫస్ట్ పాయింట్. ఎలా మానేయాలండి మరి? మాతో ఎలా సాధ్యమవుతుంది మానేయడం అంటే, కొన్ని మనం ఆపలేమండి. ఎంత కాదనుకున్నా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో వర్షం మొదలైంది. వర్షాన్ని నేను ఆపగలుగుతానా? ఆపలేను గదా! వర్షాన్ని ఆపలేను. తడుస్తూ రావాల్సిందే. లేకపోతే ఎక్కడన్నా చోట ఆగి ఇంటికి రావాలి. అట్లాగే అవతల వాడి మనసులో ఏం ఆలోచనలున్నాయో, ఏం మాటలంటున్నాడో నేనేమన్నా కంట్రోల్ చేయగలనా? మీరేమన్నా కంట్రోల్ జేయగలరా? ఏమి కంట్రోల్ జేయలేరు. అండ్ వన్ మోర్ థింగ్ మీరిక్కడికి రాకముందు జీవితం ఎలా ఉందో నాకు తెలీదు గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత మీ లక్ష్యం చాలా గొప్పది. మీ జీవిత లక్ష్యం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే, మనిషికి 2 రోజులు అత్యంత ముఖ్యమైనవండి. ఒకటి తన పుట్టినరోజైతే, రెండోది తనెందుకు పుట్టాడో తెలుసుకున్న రోజు. అది ఈ రోజు. మీ జీవితం మీకోసం కాదు, మీతో పాటుగా కొన్ని వందల మంది జీవితాలను మార్చడం కోసం ఇక్కడికొచ్చారని మీరు తెలుసుకున్న ఈ రోజు తర్వాత కూడా, చిన్న చిన్న విషయాలకి చిరాకు పడడం, ద్వేషపడడం, అసూయపడడం, గట్టిగా మాట్లాడడం, వాళ్ళెవరో ఏదో అన్నారని చెప్పి దాని గురించే పదే పదే ఆలోచించడం పెట్టుకోవద్దు. ఎందుకంటే, మీరు మీ ఆస్తి కాదు. మీరు సమాజానికి కావాల్సిన ఆస్తి. మీరు అదే పదే పదే ఆలోచిస్తా ఉంటే మీరెప్పుడు మంచి వీడియోస్ చూస్తారు? మీరెప్పుడు మంచి పుస్తకాలు చదువుతారు? మీరెప్పుడు ఇలాంటి మంచి క్లాసెస్ వింటారు? మీరెప్పుడు గొప్పగా తయారవుతారు? మీరు గొప్పగా తయారైతేనే గదా 100 మందిని గొప్పగా తయారు జేస్తారు. ఆ 100 మందిని గొప్పగా తయారు జేసే శక్తి మీకున్నా కూడా మీరు అవ్వకుండా చిన్న చిన్న విషయాల పట్ల మీరు మీ దృష్టిని సారిస్తున్నారు అంటే మీరు నేరం జేసిన వాళ్ళవుతున్నారు గదా! చెడు చేయడం తప్పండి. ఒప్పుకుంటా నేను. అందరూ ఒప్పుకుంటారా చెడు చేయడం తప్పని? కానీ మంచి చేయకపోవడం మాత్రం మహాపాపం. అర్థమైందా? ఈ ఒక్క లైన్‌కి అర్థమైతే మీరు ఎందుకు బావుండాలో మీకర్థమవుతుంది. మీరు మీకోసం బావుండడం కాదు. మీ ఆలోచనలు మీకోసం కాదు. మీ ఆలోచనలు సమాజం కోసం. మీకున్న శక్తి మీకోసం కాదు. చెడు చేయడం తప్పే కావచ్చు కానీ తెలిసి మంచి చేయకపోతే మాత్రం మహాపాపం అండి. సో ప్రశాంతంగా ఉండాలని జెప్పాను. మరి చాలామంది చాలా అన్నారండి. చాలామంది శత్రువులున్నారండి నాకు. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, వీళ్ళు అప్పులు తీసుకొని ఎగ్గొట్టారు. వాళ్ళందరూ నా మనసులో ఉంటే నేనెలా ప్రశాంతంగా ఉండాలండి అంటే, వాళ్ళ గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు కత్తితో పొడుచుకుంటూ వాడు చావాలని చూస్తున్నావు నువ్వు. ఎవడు చస్తాడు? వాడు చావడు. మనమే చస్తాం వాడి ఆలోచనలతో. అందుకే క్షమించేద్దాం. ఇలాంటి వాళ్ళను ఎప్పుడైతే మనం క్షమించేసామో వాళ్ళ థాట్స్ నుంచి మనం బయటికొస్తాం. ఆహ్, నవనీత గారు మీ కెమెరా స్క్రీన్ కదులుతా ఉంది. ప్లీజ్ ఒక చోట ఉండండి. నాకు డిస్టర్బెన్స్‌గా ఉంది. సారీ.
సో, ఎప్పుడైతే మీరు క్షమించడం అనేది మొదలుపెట్టారో, ఆ క్షమించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ గురించిన ఆలోచనలు ఎప్పుడైతే రిలీజ్ అయ్యారో, మీ మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది. అప్పటిదాకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళు నన్నన్నారు, ఈళ్ళు నన్నన్నారని ఆలోచించుకుంటుంది. ఏం జరుగుద్ది అంటే, మనం తిన్న తిండి ఏదైతే ఉందో, ఆ తిండి ఎనర్జీగా మారుతుంది. ఆ ఎనర్జీగా మారినప్పుడు, ఆ ఎనర్జీని సరిగ్గా వాడుకోవడం నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మీకు రూ. 1000 ఇస్తే, హుసేన్ గారు మీకొక రూ. 1000 ఇస్తే, ఆ రూ. 1000ని సరిగ్గా రూ. మీకు ఏం 1000 కావాలో దాని కోసం మాత్రమే మీరు ఉపయోగిస్తారు. అంతేనా? హుసేన్ గారు? రూ. 1000 దేనికోసం ఇస్తే దానికోసం ఉపయోగిస్తారు. అంతేగాని వేస్ట్ చెయ్యరు, పడేయరు గదా! అట్లాగే మనం తిన్న తిండి ఏదైతే ఉందో, ఆ తిండి మన బాడీకి పోషణకి కావాలి. మన బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. హార్ట్ బీట్‌కి కావాలి. ఏదైతే జీవ ప్రక్రియలున్నాయో అన్నిటి కోసం మన తిండికి కావాలి. కానీ ఆలోచనకు ఒక శక్తి ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం. మీరు ఇంకొకడి గురించిన ఆలోచన చేస్తూ శక్తంతా వాడి కోసం బెడితే, మీ ఆలోచన మీకెప్పుడు పనికొస్తదింకా? అంటే మీ శక్తి వృధా అవుతున్నట్టే గదా! ఎవడి గురించో మీరు ఆలోచనలు చేస్తా ఉన్నారంటే మీరు తిన్న తిండంతా వాడి కోసం జేస్తున్నారు. ఎప్పుడైతే అవతల వాళ్ళ కోసం మీ శక్తి వాడుతా ఉన్నారో, మీ అవయవాలకు సరైన శక్తి అందక గ్యాస్ ట్రబుల్, క్యాన్సర్, హార్ట్ అటాక్ లేనిపోని రోగాలన్నీ వస్తాయి. ఎందుకంటే ఎనర్జీ సరిపోవట్లేదు బాడీకి. ఎనర్జీ అంతా ఇంకోడి ఆలోచనలకిస్తున్నారు. మీ బాడీకి ఎనర్జీ సరిపోవట్లేదు. మరేమవుద్దండి అంటే, ఏ యశోద హాస్పిటల్‌లోనో, ఏ పెద్ద హాస్పిటల్‌లోనో జాయిన్ అయితే రోజుకి రూ. 1,00,000 కట్టాలి. అది బ్రతికి బయటికొస్తామన్న నమ్మకం లేదు ట్రీట్‌మెంట్‌కి. సో, అంతకన్నా బదులు మనం మనుషుల్ని క్షమించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతది గదా! దీనికేమన్నా రూపాయి కట్టాలా? వదిలేస్తే సరిపోతది గదా! మన పర్పస్ పెద్దది. మన లైఫ్ పర్పస్ పెద్దది. మనకున్న గోల్ పెద్దది. మనం చేయాల్సిన పనులు పెద్దవి అని తెలిసిన తర్వాత గూడా, చిన్న మనుషుల గురించి, చిన్న ఆలోచనల గురించి ఆలోచిస్తూ, మన మనస్సును అక్కడనే బందీ జేస్తూ, దానిపైనే ఫోకస్ చేస్తూ ఉంటే, ఇంకెప్పుడు మనం జనాలకు మంచి చేసేది? ఇంకెప్పుడు మనం ట్రైనర్‌లమయ్యేది? ఇంకెప్పుడు స్పీకర్‌లయ్యేది? కదా! సో, మన ఆలోచనలెప్పుడు చిన్న వాటి గురించి ఉండొద్దు. పెద్దవాటి గురించి ఉండాలి కాబట్టి, వ్యక్తులను క్షమించడం మొదలుపెట్టండి. ఎలా క్షమించాలి అంటే, మొట్టమొదట మిమ్మల్ని మీరు క్షమించుకోండి. చాలా మంది అనుకుంటా ఉంటారు, తప్పు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నేను తప్పులు చేశాను, నేనిలా ఉన్నానని. ఎలా ఉన్నా సరే అండి, మీరు మట్టయినా సరే, ఇంపాక్ట్ దాకా వచ్చారంటేనే మీరు వజ్రం అని అర్థం. డైమండ్ గాబట్టే ఇంపాక్ట్ దాకొచ్చారు మీరు. సో, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఇప్పటిదాకా ఏం జరిగిందో జరిగింది. మిమ్మల్ని మీరు క్షమించడంతో పాటు మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షమించి ఆలోచనలు వదిలేయండి. ఎప్పుడైతే మీరు క్షమించారో మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ క్షమించడం ఎలాగన్నదానికి ఒక చిన్న ఎక్సర్‌సైజ్ చేద్దాం మనం. ఒక చిన్న ఎక్సర్‌సైజు. మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. ఏమీ ఆలోచించొద్దు. జస్ట్ నా వాయిస్‌ని ఫాలో అవుతా ఉండండి. కళ్ళద్దాలుంటే తీసేయండి. జస్ట్ నా వాయిస్ ఫాలో అవుతా ఉండండి. కళ్ళు మూసుకొని రిలాక్స్‌డ్ పొజిషన్‌లోకి రావండి. కంప్లీట్ రిలాక్స్‌డ్ పొజిషన్‌లోకి రావాలి. ఏ ఆలోచన పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి. నేను చెప్పేది మాత్రమే ఫాలో అవ్వండి. కంప్లీట్‌గా డీప్ బ్రీత్ అంటే ఫుల్ మీ గుండెలకు కావాల్సినంత ఆక్సిజన్‌ని పీల్చుకోండి. 3 సార్లు పీల్చుకోండి. ఎప్పుడైతే మీ ఊపిరితిత్తులకు కావాల్సినంత ఆక్సిజన్ మీరైతే పీల్చుకున్నారో గాలి నిండుగా, మీ మనసు ప్రశాంతమవుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతమవుతుందో, ఆ ప్రశాంతమైన క్షేత్రంలో నేను వెయ్యబోయే విత్తనం ఆలోచనగా మారి, ఆ ఆలోచన రేపటి భవిష్యత్తవుతుంది మీది. సో, మనస్ఫూర్తిగా రిలాక్స్‌డ్‌గా 3 శ్వాసలు తీయండి. రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మీరు మీకంటే గిట్టని వాళ్ళు, మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళలో అత్యంత ఇబ్బంది పెట్టిన వాళ్ళను మీ మనస్సులోకి తెచ్చుకోండి. ఆ ఇమేజ్‌ని ఎవరైతే ఉన్నారో ఆయన్ని మీ మనసులోకి తెచ్చుకోండి. ఆయన లేదా ఆవిడ. సాధారణంగా అమ్మాయిలకైతే వాళ్ళ అత్తగారుంటారు. కోడళ్ళకి వాళ్ళ అత్తగారుంటారు. అత్తగారికి కోడళ్ళుంటారు. అబ్బాయిలకైతే వాళ్ళ బాస్ ఉంటాడు. పనిచేసే అతనుంటాడు. భార్యలకు భర్తలుంటారు. భర్తలకు భార్యలుంటారు. పక్కింటోళ్ళు ఎవరో ఒకరుంటారు. ఎవరైనా పర్లేదండి. మిమ్మల్ని అత్యంత ఇబ్బంది పెట్టింది, మిమ్మల్ని కామెంట్‌లు జేసింది, మిమ్మల్ని ఎదగకుండా జేసింది, అప్పు ఎగబెట్టింది, అవమానం జేసింది ఎవ్వరైనా సరే, ఆ మనిషిని మీ మనస్సులోకి తెచ్చుకొని ఒక్క చిరునవ్వు నవ్వండి. ఒక్క చిరునవ్వు ఎలా నవ్వుతారంటే ట్రైనర్‌లుగా మీరు జన్మంతా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు గూడా ఒక ట్రైనర్ అనేవాడు పెదవులతో నవ్వొద్దండి. కళ్ళతో నవ్వాలి. మీ కళ్ళలోనే స్మైల్ రావాలి. ఎప్పుడన్నా మీరు రేపు మీ ఆడియన్స్‌ని మీరు గ్రీట్ చేయబోయే ముందు పెదవులతో నవ్వడానికి కాదు, కళ్ళతో నవ్వండి. మొహమంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది.
ఆ వెలిగిపోయినప్పుడు మీ వైపు స్టూడెంట్స్ చూస్తారు. మిమ్మల్ని గురువని గాదు, దేవుడిని చూసినట్టు చూస్తారు మిమ్మల్ని. సో, అలాంటి ప్రశాంతమైన ఒక చిరునవ్వు నవ్వి అతనికొక షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఏదైతే జరిగిందో జరిగింది. ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది. నా జీవితానికి పర్పస్ ఏంటో నాకు తెలియక నేను చిన్న చిన్న ఆలోచనలు మీలాంటి వాళ్ళ గురించి చేస్తూ ఉన్నాను. మీ దగ్గరనే ఆలోచనలు బందీ అయిపోయాను. కానీ నా జీవితం ఇది గాదు. నా జీవితం చిన్నది గాదు. చాలా పెద్ద పర్పస్‌తో కూడుకున్న జీవితం కాబట్టి, మీ గురించిన ఆలోచనలు వదిలేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు నేర్పిన గొప్ప పాఠానికి కృతజ్ఞత అని చెప్పి, షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చేయండి. నవ్వుతూ వచ్చేయండి. గొప్ప జీవితానికి మీకు వెల్కమ్ చెప్తాను. కళ్ళు తెరవండి. హ్యాపీగా కళ్ళు తెరవండి. ఈ ఎక్సర్‌సైజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు పడుకోబోయే ముందు క్షమించండి మనుషుల్ని. వదిలేయండి. మీరు 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీ మనసు తేలిక పడతది. ఒక క్లారిటీ అనేదొస్తది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న చెరువులో ఒక రాయేస్తే అలలొచ్చినట్టు, ఇంకొకళ్ళు మీ మనస్సులో తిష్ట వేసుకొని కూర్చొనుంటే అలలొస్తానే ఉంటాయి. ఆ వైబ్రేషన్‌లో మనం థింక్ జేయలేం. ప్రశాంతంగా ఉంటే థింకొస్తది. అందులోకెళ్ళి మన చెరువులోకెళ్ళి ప్రశాంతంగా ఉన్న చెరువులోకెళ్ళి మన ఇమేజ్ క్లియర్‌గా కనబడుతది. హెచ్‌డీ ఇమేజ్ కనబడుతది మనకి. అదే అలలు అలలుగా ఉంటే మనకేం కనబడదు గాబట్టి, ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు చెప్తున్నాను. తప్పు చేయని వాడంటూ ఈ భూమి మీద ఉండడండి. వాడు తప్పు చేశాడు, వీడు తప్పు మీరు చేయలేదా? ఏ తప్పు చేయకుండా ఇక్కడి దాకొచ్చారు. ఏదో ఒక తప్పు చేస్తానే ఉంటాం మనం. తప్పు చేయకుండా ఎవ్వరు ఉండరు ఈ భూమి మీద. తప్పు చేయని వాడు ఎక్కడుంటారు అంటే, భూమి లోపలుంటారు. సమాధుల్లో ఉంటారు. వాడికైతేనే వీలుంటది తప్పు చేయకపోవడానికి. ప్రతి మనిషి ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఏదో ఒక పొరపాటు జరుగుతానే ఉంటది కాబట్టి, తప్పు చేయడం మానవ సహజం. అండ్ మీరు మనుషుల్ని చూసేటప్పుడు ఎలా చూడాలంటే, మనుషుల్లో నెగెటివ్ క్వాలిటీస్ చూస్తా పోతా ఉంటే అందరూ శత్రువులు. నాకు నెగెటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. మీకు నెగెటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నెగెటివ్, పాజిటివ్ 2 ఉంటాయండి. ఒక నెలలో అమావాస్య, పౌర్ణమి ఎట్లాగో ఖచ్చితంగా 2 క్వాలిటీస్ ఉంటాయి. కానీ ఒక బంగారు గనిలోంచి 10 గ్రాముల బంగారం తీయడానికి ఒక టన్ను మట్టిని తవ్వాలంట. టన్ను మట్టిని బయటికి తీసి ప్రాసెస్ చేస్తే మనకొక 10 గ్రాముల బంగారం దొరుకుద్దంట. మనం మట్టినే చూస్తూ కూర్చుంటే నాకు బంగారం తెలిసింది. రాదండి. ఒక మనిషిలో నాకు నెగెటివ్ తెలిసింది. క్వాలిటీస్ ఒకటి చూస్తూ కూర్చుంటే కూడా పాజిటివ్ మీకు కనపడదు. అందుకే ఆ! బంగారం కోసం మీరు చూడండి. మనిషిలో ఉన్న పాజిటివ్ సైడ్ కోసం మీరు చూడండి. మట్టిని వదిలేయండి. ఓపికతో బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రతి మనిషిలో మీకు పాజిటివ్ క్వాలిటీ కనబడుతుంది. క్షమించేయండి. వదిలేయండి. ఇప్పటిదాకా ఆయన జీవితం వేరు. ఇప్పుడు రాబోయే జీవితం వేరు. ఈ జీవితం కోసం వెల్కమ్ చెప్పాలి అంటే రేపు మీరు ట్రైనింగ్ చెప్తున్నప్పుడు గూడా ఎవరో కామెంట్ చేస్తా ఉంటారు. ఎవరో ఇలాగే డిస్టర్బెన్స్ చేస్తా ఉంటారు. మాట్లాడుతా ఉంటారు. వాళ్ళని క్షమించేయండి. మీరు క్షమించకుండా మీరు ఇరిటేట్ అయ్యారనుకోండి, మీకు వచ్చిన సబ్జెక్ట్‌ని సరిగ్గా రిప్రజెంట్ చేయలేరు ఒక ట్రైనర్‌గా. ఎప్పుడైతే మీరు ఒక సబ్జెక్ట్‌ని నాకు మంచిగా రిప్రజెంట్ చేయలేరో అది పర్లేదు. స్టూడెంట్స్‌కి అందదు. ప్లీజ్ మ్యూట్‌లో ఉండండి. దయచేసి మ్యూట్‌లో ఉండండి. ఎప్పుడైతే రిప్రజెంట్ చేయలేదో అది స్టూడెంట్‌కి అందదు. మీ ప్రయత్నం వృధా అవుతుంది. మీ మహా గొప్ప సంకల్పం వృధా అవుతుంది కాబట్టి క్షమించడం మొదలుపెట్టినప్పుడు ప్రతి మనిషి మీకు కామెంట్‌లు చేయొచ్చు. రకరకాలుగా నాకు తెలుసు అనొచ్చు. కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని అగౌరవపరచొచ్చు. అదేమంది అనొచ్చు. మీరు ట్రైనర్‌గా వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కనపడతా ఉంటారు. క్షమించేయండి. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు హెల్ప్ పీపుల్. హెల్ప్ పీపుల్, హెల్ప్ సొసైటీ అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. చిన్న చిన్న కామెంట్స్ చేసిన వాళ్ళని, చిన్న చిన్న మనుషుల్ని క్షమించి వదిలేయండి. మీ మనస్సులోంచి ఎప్పుడైతే అవతలికెళ్ళిపోయారో మనసులు, మీ మనసు ప్రశాంతంగా ఎప్పుడైతుందో, నేను ఇంకొక విత్తనం తీసుకొనొచ్చాను మీ మనసులో వేయడానికి. మీరందరూ రెడీగా ఉన్నారా? క్షమించేసారా అందరిని? క్షమించేసారా? క్షమించేసాను అంటే నేను నెక్స్ట్ చెప్తాను. అందరి మనసులు ప్రశాంతంగా ఉన్నాయంటే. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. సో, క్షమించడం అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే మన మనస్సును ఖాళీగా ఉంచుకున్నామో, మనం చేయాల్సిన రెండో పని ప్రేమించడం. ప్రేమించడం. ఎందుకు ప్రేమించాలండి అని నేనడిగితే, మీరడిగితే ఏం జెప్పాలంటే నేను, ప్రతి ఆలోచనకు ఒక ఆకర్షణ శక్తి ఉంటుందని చెప్పాను నేను. ప్రతి ఆలోచనకు ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. కానీ ప్రేమతో కూడిన ఆలోచనకు ఇంకా ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుంది. అది ఇంకా స్పీడ్‌తో మీ దగ్గరికి అలాంటి వస్తువుల్ని, మనుషుల్ని అన్నిటిని అది డబ్బులా, మీకేం ఆస్తులా, ఐశ్వర్యమా ఏం కావాలంటే అది ప్రేమతో కూడిన ఆలోచన బయటికి వెళ్లి మీకోసం తీసుకొని వస్తుంది. సో, మీరు చేసే ప్రతి ఆలోచన కూడా ఇప్పటి నుంచి ప్రేమతో కూడిందై ఉండాలి. అది ఎలాగండి ప్రేమతో మాట్లాడడం అంటే మాట్లాడండి. దానికోసం ఖర్చేం అక్కర్లేదు గదా! కొంచెం గొంతు తగ్గించి మాట్లాడండి.
మృదువుగా మాట్లాడండి. ప్రేమగా మాట్లాడండి. మీకు భగవంతుడు నాలుకిచ్చింది అవతల వాళ్ళని హర్ట్ జేయడానికో, ద్వేష, పగ, చిరాకు, అసూయ, కుట్ర, కుతంత్రం, కడుపులో మంట ఇవి పెట్టుకొని బయటికి పంపించడానికి కాదు. ఆ నాలుకనిచ్చింది ప్రేమతో మాట్లాడడానికి, అవతల వాళ్ళకు ప్రేమను పంచడానికి, అవతల వాడికి వీలైతే ఒక సాయపు మాట మాట్లాడడానికి. అంతేగాని మీ ద్వేషాన్ని, విషాన్ని చిమ్మడానికి కాదు. అండ్ ప్రేమిస్తే పోయేదేం లేదు. తిరిగి మనల్ని ప్రేమిస్తారని ప్రభాసే గా చెప్పింది 'మిర్చిలో'. సో, ప్రేమించండి. ప్రేమిస్తే మీరు చిన్న చిన్నవే చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటదో. మీ లైఫ్ పార్ట్నర్ భార్య గాని, భర్త గాని ఏదన్నా కూర బాగా వండితే, "చాలా బాగా వండావురా" అని మాట్లాడండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. చెప్పండి వాళ్ళకి. చెప్తే ప్రేమగా మాట్లాడండి. పిల్లలతో నాన్న ఏం చేశావు ఈరోజు? చిన్న ఏం చేశావు? మీకన్నా చిన్న వాళ్ళతో చిన్న అని పిలవండి. పెద్దవాళ్ళని అన్న అని పిలవండి. అంకుల్ అని ఎప్పుడు పిలవద్దు. మీరు ప్రేమగా ఒక మనిషికి దగ్గర కావాలి అనుకున్నప్పుడు అన్న అని పిలవండి, చిన్న అని పిలవండి, అమ్మ అని పిలవండి. కానీ ఆ పిలుపులోనే ఉంటదండి. నన్ను మొన్న ఒకరు పెళ్ళికి పిలిచారు. చాలా దూరం. "తమ్ముడు నువ్వు పెళ్ళికి రావాలి నాన్న ఖచ్చితంగా" అని పిలిచారు. ఇంకొకరు పెళ్ళికి పిలిచారు. "సార్ మీరు పెళ్ళికి రండి సార్. వీలైతే పెళ్ళికి రండి" అని పిలిచారు. నేను ఈ తమ్ముడు పెళ్ళికి రావాలి నాన్న అన్న ఒక్క మాటకి రూ. 5,000 ఖర్చు పెట్టుకొని పెళ్ళికెళ్ళాను నేను. మాటల్లో తేడా ఉంటదండి. మనం ప్రేమిస్తూ మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా తేడా ఉంటది. మీరు ప్రేమించడం మొదలుపెడితే ఈ ప్రపంచం నీ పాదాల కింద లొంగిపోద్ది. నీ కోసం పని జేయడానికి జనాలొస్తారు. మీకోసం పని జేయడానికి ప్రేమగా మాట్లాడండి. మీ కింద పనిజేసే వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. మీ ఇంట్లో కిరాయి ఉన్న వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. మీ దగ్గరున్న వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. మీ రిలేటివ్స్‌తో ప్రేమగా మాట్లాడండి. ఏం పట్టుకుపోతారండి? ఏం పట్టుకుపోయేది ఏం లేదు గాని దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 25 పైనే ఉన్నట్టున్నారు. మాక్సిమం మీరు ఇంకొక 30 సంవత్సరాలో, 40 సంవత్సరాలో బ్రతుకుతారు. బ్రతికే టైంలో సగం నిద్రపోవడమే, సగం బ్రతికుంటాం. ఏం పట్టుకొని పోతాం ప్రేమించకుండా, ఎవరిని ప్రేమించకుండా, ఎవరిని దగ్గరికి రానీయకుండా. అర్థం చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తాం. అర్థం చేసుకోకుండా ఉంటే ఎవరిని మనం ప్రేమించలేం. అత్తాకోడళ్ళ స్టోరీ ఒకటి చెప్తా నేను. వినండి జాగ్రత్తగా వినండి. కోడలికి కొత్తగా పెళ్ళై అత్తగారింటికొచ్చింది. అత్తగారింటికొచ్చిన తర్వాత కోడలికి, అత్తకి అస్సలు పడట్లేదు. సహజమే గదా! కోడలికి, అత్తకు పడదు. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న సమస్య ఇదే. బట్ మధ్యలో మనలాంటి అమాయకులు ఆ! హుసేన్ గారు మనలాంటి అమాయకులు, ధనంజయ్ గారు మనలాంటి అమాయకులు నలిగిపోవడం తప్ప ఏం చేయలేరు గదా! కామ్‌గా కూర్చోవడమే గదా! ధనంజయ్ గారికి పెళ్లయినట్లేదు పాపం. నవ్వుతూ ఉన్నారు. నవ్వుతూ ఉన్నారంటే పెళ్లి కాలేదని అర్థం. పెళ్లయి ఉంటే అలా ఎందుకు ఫేస్ పెడతారు? అయిందా? గుడ్. సో, ఈ కోడలికి, అత్తకు మధ్యలో ఈ అబ్బాయి నలిగిపోతున్నాడు. ఏమనలేకపోతున్నాడు. అత్తనంటే అమ్మనంటే భార్యకి కోపం, భార్యనంటే ఇలా. వాళ్ళు అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఈ కోడలు ఏం చేసిందంటే, నాకు అత్తతో పడట్లేదు. ఇంక ఎన్ని రోజులున్నా ఇదే జీవితం అని చెప్పి ఈ కోడలు వాళ్ళ మేనమామని పిలిచింది. వాళ్ళ మేనమామ పక్క ఊర్లో ఉంటాడు. ఆయన కొంచెం ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నమాట. వాళ్ళ మేనమామని పిలిచి, "మావయ్య నాకు ఈ సమస్య ఉంది. అత్తతో నాకు అస్సలు పడట్లేదు. నేనేం చేయాలి? అత్త గయ్యాలి, పరమ గయ్యాలి. నన్నసలు ఓరుస్తలేదు. ప్రతిరోజు కోపంగానే మాట్లాడుతది. నాకు పడట్లేదు" అంటే, "అమ్మ నాకు ఒక 2 రోజులు టైమ్ ఇవ్వమ్మా. దీనికి నేను పరిష్కారం కనిపెడతా" అని వెళ్ళిపోతాడు మామయ్య. ఈ మామయ్య 2 రోజుల తర్వాత వస్తాడు మళ్ళా. వచ్చి ఒక పొడి తీసుకొస్తాడు పొడి. ఆ పొడి తీసుకొచ్చి, "అమ్మ అత్తాకోడళ్ళ సమస్యకు పరిష్కారం లేదమ్మా. భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. భూమి పోయేంత వరకు ఆ సమస్య ఉంటది. ఈ గొడవలు మార్చడం మన వల్ల కాదు కాబట్టి, ఈ పొడి ఏదైతే ఉందో ఈ పొడిని తీసుకొని రోజు మీ అత్తకి అన్నంలో కలిపిపెట్టు. కలిపి పెడితే 3 నెలల్లో చచ్చిపోద్ది. ఆ పొడి తిని విషం ఎక్కి చచ్చిపోతది. కానీ అయితే ఇట్లా అనేసరికి ఆ కోడలు భయపడుతది. ఏంటి అత్తని చంపేయాలా ఈ మాత్రం దానికే అంటది. లేదమ్మా ఇంక సమస్య పరిష్కారం లేదు చంపేయి. బట్ ఒక్కటి కండిషన్ ఏంటి అంటే, ఈ అత్తతో నువ్వు ఈ విషం పెడుతున్నావు. తను 2, 3 నెలల్లో చనిపోతది కాబట్టి, చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా, ఎందుకు చనిపోయిందో అనుమానం రాకుండా, అత్తతో ఈ కొన్ని రోజులు ప్రేమగా నటించు. బావుండు. ఎంత బావుంటే అంత బావుండడానికి వీలు చేసుకో. ఎందుకంటే ఎట్లాగో చనిపోతే నీ సమస్య కూడా పరిష్కారం అయిపోద్ది కాబట్టి బావుండడానికి ప్రయత్నించు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంక కోడలు ఏం చేస్తది? ఆ పొడి కలుపుతా ఉంటది. కలిపేటప్పుడు చాలా ప్రేమగా నటిస్తది. అత్తగారు మీకు ఏం కూర వండి పెట్టమంటారు? మీకు ఆ కూర ఇష్టం గదా! ఈ కూర ఇష్టం గదా! మీరేంటి ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. కాస్త బయటికెళ్ళి తిరిగొద్దానండి. మీకు ఏ బట్టలు కావాలో కొనుక్కోండి. మీకు ఈ కలర్ చీర నచ్చుతది. ఆ కలర్ చీర నచ్చుతది. అయ్యో! యాక్టింగ్ మామూలు యాక్టింగ్ గాదు. చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏంటసలు ఇది తల్లి కూతుల్లా, అత్తా కోడళ్ళా అన్నంత అదైపోయింది పక్కనోళ్ళకి. అయితే కోడలు ఎప్పుడైతే ప్రేమగా ఉండడం మొదలుపెట్టిందో పాపం అత్తకి నటన అని తెలీదు గదా! ఉండడం మొదలుపెట్టిందో అత్తగారు కొంత మనస్సును ఓపెన్ చేశారు. అరే! ఈ పిల్ల బావుంటుంది గదా! అని చెప్పి అత్తగారు ఏం చేశారంటే, తన జీవితంలో ఏమేం జరిగినాయో చెప్పుకోవడం మొదలుపెట్టారు. తను చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డది.
పెళ్ళైన కొన్ని రోజులకే, కొడుకు పుట్టిన కొన్ని రోజులకే భర్త చనిపోతే, ఒక్కరే కుటుంబాన్ని ఎలా నెట్టుకురాగలిగింది? భర్త లేకున్నా గూడా తన ఒంటి చేత్తో సంసారాన్ని ఎలా లాక్కురాగలిగింది? పిల్లాడికి మంచి మంచి చదువులు అప్పు జేసైనా సరే ఎలా చెప్పించగలిగింది? పిల్లాడికి జాబ్ రావడానికి ఎంత కష్టపడింది? ఇయన్నీ గూడా చెప్తా చెప్తా ఓపెన్ అయ్యేసరికి కోడలికి లైట్ ఎలిగింది. అమ్మో! అత్తగారు ఇన్ని చెయ్యబట్టే కదా నా భర్త ఈరోజు జాబ్ చేస్తున్నాడు. మేమందరం ఒక ఇంట్లో ఉంటున్నాం. అత్తగారు నేను ఇంకొక యాంగిల్‌లో అర్థం చేసుకున్నా. తన దగ్గర ఇంతుంది. తను ఇంత జీవితాన్ని చూసింది కాబట్టి అని చెప్పి కోడలు మొదటిసారి అత్త ప్రేమలో పడింది. అరే! అత్త నీ దగ్గర ఇంతుంది అని చెప్పి. కోడలు అత్త ప్రేమలో పడింది. అత్త కోడలు ప్రేమలో పడింది. అంతా బావుంది గానీ అప్పటికి నెల రోజులు అయిపోయింది. నెల రోజులు పొడి కలిపేసింది ఈవిడ. ఒకరోజు ఏమైంది ఆ రోజు ఈ ప్రేమలో పడిపోయిన తర్వాత మామ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఎళ్ళింది పక్కూరికి. మామ మరి ఆ రోజు విషం ఇచ్చినావు మా అత్తని చంపేయమని జెప్పి, అత్తేమో మంచిది అట్లాంటి అత్తని చంపుకుంటే అది బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటది. గోహత్య మహాపాతకం చుట్టుకుంటది. ఆమె చాలా మంచావిడ. నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను ఎప్పుడైతే అర్థం చేసుకోవడం మొదలుపెట్టినా పెట్టిన తర్వాత అంత మంచావిడ ఇంక దొరకదు నాకు. అట్లాంటి ఆమెని నేను చంపుకోలేను. ఏదైనా విరుగుడు మందుంటే ఇవ్వమని ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తా ఉంటది. ఏడుస్తా ఉంటే ఆయన మామయ్య ఏం చేస్తారు కోడల్ని లేపి, "అమ్మా! నువ్వు నువ్వు తీసుకున్న పొడి ఆమెకు బలం ఇవ్వడానికి ఇచ్చిన పొడి తప్ప ఆమెను చంపడానికి కాదు. కానీ నేనేం జెప్పాను నీకు? ప్రేమగా నటించమని జెప్పాను. నువ్వు ఎప్పుడైతే నటించావో, జీవించావో, నువ్వు జీవించడం మొదలుపెట్టిన తర్వాత అవతలి వ్యక్తి కూడా నిన్ను అర్థం చేసుకున్నావు. అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టావు. అవతలి వ్యక్తి చెప్పేది వినడం మొదలుపెట్టావు. అవతలి వ్యక్తి చెప్పేది వింటే వాళ్ళు వచ్చిన జీవన మార్గాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. వాళ్ళ కష్టాల జీవితాన్ని అర్థం చేసుకున్నావు. వాళ్ళలా ఉండడంలో తప్పు లేదు అని అర్థం చేసుకున్నావు కాబట్టి వాళ్ళని ప్రేమించావు. అందుకే ప్రేమిస్తే ఎలాంటి సమస్య అయినా తీరిపోద్ది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక జీవన బాట ఉంటది. నా గురించి మేడం చెప్పేటప్పుడు 'జీరో టు హీరో' అవన్నీ నాదొక జీవితం. నేనొక రకమైన కుటుంబం నుంచొచ్చాను. నాదొక జీవితం. నాకిలాగే ఉండాలి. నాతో పాటు అందరూ అలాగే ఉండాలంటే అవ్వదు. గంగామణి గారిది ఒక రకమైన జీవితం. వాళ్ళని అర్థం చేసుకునేటప్పుడు ఇంకొకలాగా అర్థం చేసుకోవాలి. మనందరం మనుషులమే గదా! రాక్షసులం గాదు గదా! రాక్షస జాతి నుంచి ఏం పుట్టలేదు గదా! మనుష్యులమే కాబట్టి ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. మనలో లోపం ఉన్నట్టే అవతల వాళ్ళ లోపం ఉంది. నువ్వేం చూస్తావో అదే నువ్వు. నీ లోపల ఏది ఉందో అదే బయటికి కనబడుతది. నీకు మంచి కావాలనుకుంటే మంచి జూస్తావు. చెడు గావాలనుకుంటే చెడు జూస్తావు. అవతల వాళ్ళు డిఫరెంట్‌గా ఉన్నా సరే, వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలుపెట్టండి. ప్రేమించడం మొదలుపెట్టండి. ఇవాళ గాకపోతే రేపు, రేపు గాకపోతే ఎల్లుండి 'గబ్బర్ సింగ్‌లో' పవన్ కళ్యాణ్ ఏం జెప్తాడు? ఏదో ఒక రోజు పడిపోవాల్సిందే ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత. పడిపోకపోవడం అనే కాన్సెప్ట్ ఏం లేదు. ఓకే. సో, మీరందరూ నాతో ప్రేమగా ఉంటాను, ప్రేమగా మాట్లాడతాను, భగవంతుడిచ్చిన నాలుకతో మృదువుగా ఉంటాను, అర్థం జేసుకోవడానికి ప్రయత్నం జేస్తానని ప్రామిస్ చేస్తే, మూడో స్టెప్‌లోకి వెళ్దాం. ఎంతమంది ప్రామిస్ చేస్తున్నారు? నేనుంటానండి. ట్రాన్స్‌ఫర్మేషన్ క్లాస్ అని జెప్పాను నేను. అందుకే సైలెంట్‌గా ఉండండి వినేటప్పుడు. క్షమించడం ఎప్పుడైతే మొదలైందో మీ మనస్సు క్లియర్ అయింది. ప్రేమించడం ఎప్పుడైతే మొదలైందో ప్రపంచం మీ కాళ్ళ దగ్గరికి తెప్పిస్తున్నానిప్పుడు నేను. జనాలందరిని మీ కాళ్ళ దగ్గరికి తెప్పిస్తున్నాను. ఇంకొక స్టెప్ తీసుకెళ్తున్నాను. క్షమించడం అయిపోయిన తర్వాత కృతజ్ఞతా భావంతో ఉండడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావంతో ఉండడం మొదలుపెట్టారో, మీ దగ్గరికి రావడానికి ప్రతి వస్తువు ప్రయత్నం చేస్తదండి. ఎలా చేస్తదండి? మేము కృతజ్ఞతగా ఎవరుండాలండి? మా తల్లిదండ్రులు మాకేమిచ్చారండి? మాకేమన్నా ఆస్తులిచ్చారా? ఏమిచ్చారు? పక్కింటోడు గూడా సాయం జేయడండి మాకు. ఎవరన్నా హెల్ప్ అడిగితే గూడా జేయరండి. మేమెవరికి కృతజ్ఞతగా ఉండాలని మీరంటారేమో. కృతజ్ఞతగా ఉండడం నేర్చుకోవాలి మనం. ఎందుకు కృతజ్ఞతగా ఉండాలి అంటే, తల్లిదండ్రులు మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. చదువులు చెప్పించారు. పలానా సంతోష్ గారిని చిన్నప్పుడే 10 నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి "ఓ 10,00,000 ఇస్తానండి. మీ సంతోష్‌నిచ్చేయండి నాకు." ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కట్టిక పేదరికంలో ఉన్నా సరే, "సంతోష్‌నిచ్చేయండి. మాకు 10,00,000 ఇస్తాను మీకంటే" ఆ తల్లిదండ్రులు ఇస్తారా అండి? ఇస్తారా? ఏ తల్లిదండ్రులైనా ఇస్తారా? వాళ్ళు తినడానికి ఇవ్వరు. తిండి లేకపోయినా పర్లేదు గానీ, ఏ తల్లిదండ్రులు గూడా పిల్లల్ని దూరం చేసుకోరు. అంతటి ప్రేమ వాళ్ళకి. భూమి మీద స్వచ్ఛమైన ప్రేమ ఏదైతే ఉంది అంటే, కృతజ్ఞత పెట్టుకోవాల్సింది మొట్టమొదట తల్లిదండ్రులకి. మనకొచ్చిన ఈ చదువు, మాట, మనం వేసుకున్న బట్టలు, ఇయన్నీ వాళ్ళ కృతజ్ఞత అండి. వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం.
ఎంతమంది మీ మీ పేరెంట్స్‌తో మాట్లాడుతున్నారండి కనీసం ఒక్క 2 నిమిషాలు? "అమ్మ బాగున్నావా? నాన్న ఏం పని చేశావు ఈరోజు" అని చెప్పి. మనకు ఎందుకు మాట్లాడాలండి? మీరు ఎవరికన్నా క్వెషనొస్తే నేను జెప్తాను. మనకు ఆఫీస్ ఉంటది, ఫ్రెండ్స్ ఉంటారు, పిల్లలుంటారు, భార్య ఉంటది, ఇంపాక్ట్ ఉంటది, ఇంకో సంస్థ ఉంటది. కానీ మన తల్లిదండ్రులకు మనమే ఉంటాం. వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే వాళ్ళకి మనమే గుర్తుంటాం. అండ్ నేను ఇంకొక సంగతి జెప్తున్నానిక్కడ. మీరేదన్నా జీవితంలో సాధించాలి అని అనుకుంటే మాత్రం తల్లిదండ్రులు ఉన్నప్పుడే సాధించండి. తల్లిదండ్రులు లేనప్పుడు మీరు సాధించినా కూడా అది పెద్ద అదేం కాదు. ఎందుకు అంటే ప్రపంచంలో ఇప్పటివరకు చాలా మంది సక్సెస్ సాధించారు. చాలా మంది చాలా చాలా గొప్ప విషయాలు కనిపెట్టారు. అన్నీ జేశారు. కానీ ప్రపంచం మర్చిపోతానే ఉంటది. కొత్తోళ్ళని గుర్తుపెట్టుకుంటది. కానీ తల్లిదండ్రులకు మాత్రం నువ్వు సంతోషాన్ని ఇచ్చినవాడివైతావు నువ్వు సక్సెస్ అయితే. ఎందుకంటే వాళ్ళ కలల ప్రతిరూపం నువ్వు. వాళ్ళు కన్న కలల ప్రతిరూపం. అది చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటది. అది మీరు తండ్రయిన తర్వాత అర్థమవుతది మీకు. సో, మీరు ఏదన్నా సక్సెస్ కావాలి అనుకుంటే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే కృతజ్ఞత మీ సక్సెస్. ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్లి ఫలానా అన్నపూర్ణ గారు చెప్పడం వల్ల, క్లాస్ చెప్పడం వల్ల నేను మారానని మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులతో అన్నారనుకోండి, వాళ్ళ సంతోషానికి పట్టపగ్గాలుండవండి. వాళ్ళకు బంగళాలిచ్చినా, బిల్డింగులిచ్చినా, ఆస్తులు, కోట్లిచ్చినా గూడా వాళ్ళకేం సంతోషం అనిపియదు. నీ కొడుకు లేదా నీ కూతురు ప్రయోజకుడయ్యాడండి. మీ కొడుకు, కూతురు వల్ల మేము కొంత జీవితంలో బాగుపడ్డామని ఒక్క మాట మీ పేరెంట్స్‌తో చెప్పమనండి. వాళ్ళు ఎంత సంతోషంగా ఫీలవుతారో జెప్పండి. ఈ భూమి మీద మీ సక్సెస్‌కు అత్యంత సంతోషపడేది మీ తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళకు మీరివ్వాల్సిన కృతజ్ఞత, మీకు చెప్పించిన చదువుకు, మీకిప్పించిన ఇలాంటి సంస్కారానికి మీరివ్వాల్సిన కృతజ్ఞత మీ సక్సెస్. మీ సక్సెస్ అంటే 10 మందికి సాయం చేయడం. సాయం చేయడం అంటే 10 మందికి మంచి మాటలు చెప్పడం. మీరు బుద్ధిగా నిలబడడం. మీరు ఒక మనిషిగా డిసిప్లిన్‌గా వ్యక్తిత్వంతో ఉండడం. అదే వాళ్ళకి మీరిచ్చే కృతజ్ఞత. కృతజ్ఞత గురించి చెప్పేటప్పుడు మాకేముందండి, మాకేం లేదు, మాకు ఆస్తులు లేవు, మీకెవరికీ కృతజ్ఞత చెప్పొద్దని మీరనుకుంటారేమో గానీ, నేను జెప్తాను. ఒక అరబ్ నవాబు తన మేడ మీద నుంచి చూస్తా ఉంటే, ఒక చెత్త కుండీ దగ్గర అన్నం మెతుకులు ఏరుకు తినే బిచ్చగాడు కనపడ్డాడంట. ఆ నవాబు జూసి, ఆ బిచ్చగాడిని జూసి అనుకున్నాడంట మనసులో, "భగవంతుడా నాకు ఇంత మంచి జీవితాన్నిచ్చావు. అక్కడ మెతుకులు ఏరుకు తినే, అడుక్కు తినేవాడిలాగా నన్ను పుట్టించలేదు. నీకు నేను కృతజ్ఞతగా ఉంటాను" అన్నాడంట. అదే ఆ బిచ్చగాడు ఎవరైతే ఉన్నారో, ఆ బిచ్చగాడు అన్నం మెతుకులు ఏరుకొని తింటా ఉంటే, ఒక అంబులెన్స్ ఎళ్తుందట అటువైపుగా. అంబులెన్స్‌తో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తి అంబులెన్స్‌లో వెళ్తా ఉంటే, ఈ బిచ్చగాడు ఎవరైతే ఉన్నారో ఆయన అనుకున్నాడట మనసులో, "భగవంతుడా నాకు తిండికి లేకుంటే పర్లేదు. ఎక్కడో ఒకడ అడుక్కొని తినైనా బ్రతుకుతాను గానీ, అవతల వాడికి ఆరోగ్యమే లేదు. వాడు ఇవాళ ఉంటాడో, పోతాడో వాడికే తెలీదు. నీకు నేను కృతజ్ఞతగా ఉంటాను భగవంతుడా" అన్నాడంట మనసులో. ఈ అంబులెన్స్‌లో కొట్టుమిట్టాడుతూ కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ వెళ్తున్న వ్యక్తి స్ట్రెచర్ పైన హాస్పిటల్ పైకెళ్తా ఉంటే కిందకొక స్ట్రెచర్ వస్తా ఉందంట. స్ట్రెచర్ పైన ఏముందంటే డెడ్ బాడీ ఉంది. భగవంతుడా కనీసం నాకు కొన ఊపిరితో పోరాడే అవకాశం అన్నా ఇస్తున్నావు. అవతలోడు చచ్చే పోయాడు అని కృతజ్ఞతగా ఉన్నాడంట. కృతజ్ఞత అనేది మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్న కృతజ్ఞత చెప్పుకోండి. మీరు ఉంటున్న ఇల్లు, మీరు ఉంటున్న మీకిచ్చిన మీకు భగవంతుడిచ్చిన తల్లిదండ్రులు, చెప్పిన గురువులు, చదువులు చెప్పిన గురువులు, ఈరోజు ఇంతటి మంచి క్లాస్‌ని అరేంజ్ చేసిన గురువుగారులు వీళ్ళందరికీ మీరు కృతజ్ఞతగా ఉండాల్సిందే. ఎప్పుడైతే కృతజ్ఞత అనే భావం మీ మనస్సులోకొచ్చిందో, అప్పుడు మీరు ఇంకా పవర్‌ఫుల్‌గా తయారవుతారు. మీకోసం జనాలు పని చేయడానికి రెడీగా వస్తారు. మీరెప్పుడైనా చూసారా? "థాంక్ యూ రా! ఈరోజు కూర వండావు, బాగా వండావు" అని చెప్పండి మీ భార్యకి. లేకపోతే "థాంక్ యూ నాన్న ఈరోజు బాగా పని చేసావు" అని చెప్పండి. లేకపోతే మీ దగ్గర పనిచేసే వ్యక్తులకు చెప్పండి. "థాంక్ యూ అసలు ఇలా ఇంత బాగా ఎవరు పని చేయరు. చాలా బాగా చేసావు" అని చెప్పండి. వాళ్ళు మీకోసం, మీ పిలుపు కోసం మళ్ళా వెయిట్ చేస్తారు. వెయిట్ చేస్తారా? చేయరా? ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. నేను గూడా రియల్ ఎస్టేట్ పనుల మీద గాని, ఆ పనుల మీద ఏదైనా పనుల మీద ఆఫీస్‌లకెళ్ళినప్పుడు అక్కడ ప్యూన్‌లుంటారు. చాలా మంది ప్యూన్‌లకు 200, 300 ఇచ్చి వచ్చేస్తారు. నేను గూడా డబ్బులిస్తాను ఇవ్వనని కాదు. కానీ వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడేటప్పుడు "ఏం జేస్తున్నారు మీరు? ఏం జేస్తా ఉంటారు? పిల్లలు ఏం జేస్తున్నారు? చదువుకుంటున్నారా?" అని నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకు నిజమైన మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తా. మీరు సర్విస్ చేయడం వల్ల నా పని కొంచెం తొందరగా అయిందండి అని జెప్పి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. మనల్ని గుర్తుపెట్టుకొని మనం వెళ్ళాల్సిన పని లేదు. మన ఫ్రెండ్ ఎవరన్నా వెళ్ళినా గూడా వాళ్ళ కోసం పని జేసి పెడతారు. ఎందుకు? మనం వాళ్ళకిచ్చిన కృతజ్ఞత అట్లాంటిది. మనస్సులో నిండిపోతది. మనం వెళ్తూ విత్తనాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటే వచ్చేటప్పటికి అవి వృక్షాలై ఫలాలనిస్తాయి. మీరెప్పుడు వెళ్ళేటప్పుడు కూడా
ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పి వెళ్ళండి. అండ్ ఈ ప్రపంచం మీద మనం గుర్తుపెట్టుకోవడానికి మనం చెప్తున్న మాటలు విని మనల్ని గుర్తుపెట్టుకోరు. మనం చేస్తున్న పనులు విని మనం గుర్తుపెట్టుకోరు. మనం అవతల వాళ్ళని ఎలా ఫీల్ చేయించామన్న దాని మీద మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అవతల వాళ్ళని ఎలా సంతోషపెట్టగలిగాను అన్న దాని మీద మాత్రమే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. నేను చెప్పిన పదాలు గుర్తుండకపోవచ్చు. నేను చేసిన పనులు గుర్తుండకపోవచ్చు. కానీ అవతల వాళ్ళకి నేను ఎలాంటి ఫీల్‌నిచ్చాను, ఎలాంటి హ్యాపీనెస్‌నిచ్చానన్నది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి అవతల వాడి హ్యాపీనెస్ కోసం, మీ తల్లిదండ్రుల కోసం చెప్పండి. ప్రతిరోజు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఓ నిమిషం అమ్మతో మాట్లాడండి. ఓ నిమిషం నాన్నతో మాట్లాడండి. చాలామంది ఎందుకు చెప్తానంటే కృతజ్ఞత చెప్పుకోండి అని చెప్పి, నేనొకసారి తిరుపతికి ఒక ఆశ్రమం వృద్ధాశ్రమంకెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది పీపుల్ అన్నమాట. ముసలి వాళ్ళుంటారు. వాళ్ళకి నెలకి 50,000 కట్టాలంట ఆశ్రమానికి. అయితే వాళ్ళందరూ వెళ్ళినప్పుడు చాలా మందొచ్చి నాతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడి ఎళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఆ నిర్వాహకుడు ఎవరుంటారో వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయాలు వింటే అలా గూడా ఉంటారా మనుషులని మనకనిపిస్తది. ఎవరైనా ఈ పెద్దవాళ్ళు పాపం ఈ ముసలివాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలకి కాల్ చేస్తే, "మేమేం వస్తాంలేండి. మీరే దాన సంస్కారాలు చేయండి. వీడియో కాల్ చేయండి" అంటారంట. వీడియో కాల్ చేయండి. ఇంకో 50,000 ఎక్కువ ఇస్తామంటారంట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సో, దయచేసి మీరు తల్లిదండ్రులకు ఉన్నప్పుడే మీరిచ్చే కృతజ్ఞత మీ సక్సెస్. మీ సక్సెస్‌ని ఖచ్చితంగా వాళ్ళకి చూపించండి. అని తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో ఉండండి. ఒకసారి ఏమవుద్దంటే ఒక ఆవిడకి తల్లికి ఆరోగ్యం బావుండట్లేదు. తల్లికి ఆరోగ్యం బావుండకపోతే కొడుకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి తటపటాయిస్తున్నాడు. తీసుకెళ్ళాలా వద్దా? తీసుకెళ్ళాలా వద్దా? అని ఆలోచిస్తా ఉన్నాడు. ఒకరోజు కోడలతో బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు కోడలు కొడుకుతో అంటా ఉంటది. "ఆ ముసలావిడకి ఎందుకండి ఇప్పుడు ఖర్చు పెట్టడం ఆపరేషన్‌కని. మన పిల్లాడున్నాడు గదా! ఆ పిల్లాడి చదువుకి పనికొస్తది. ముసలాడికి ఎందుకు ఖర్చు పెట్టడం" అంటే ఆ తల్లి ఆ మాట విని బాధపడతా ఉంటది. దిగులు పడిపోతది. అయ్యో! నా గురించి అలా అన్నారని చెప్పి దిగులు పడతా ఉంటది. తర్వాత ఆ దిగులుతో 15 రోజుల్లో చనిపోతదావిడ. చనిపోయిన తర్వాత వీడు కొడుకు ప్రబుద్ధుడు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు "అమ్మగారు ఎలా ఉన్నారంటే" "చనిపోయారండి" అంటే, "ఎందుకు చనిపోయారు? ఆపరేషన్ చేయించమన్నారు ఇంకా చేయించమన్నాం గదా! చేయించలేదా?" అంటే, "డబ్బులెందుకు వేస్ట్ అని నేను చేయించలేదండి" అని వీడు చెప్తాడు కొడుకు. అప్పుడు డాక్టర్ అసలు విషయం చెప్తాడు. ఒరేయ్! నీకు జాబ్ రావడానికి తెలివితేటలు లేకపోతే, నీ జాబ్‌కి లంచం ఇవ్వడానికి తన కిడ్నీ డొనేట్ జేసింది. ఆ కిడ్నీ డొనేట్ జేసి వచ్చిన డబ్బుల వల్ల నేను చదివిచ్చింది. ఆ చదివిచ్చడం వల్ల నీ కిడ్నీ డొనేట్ చేసిన డబ్బుల వల్ల నీ జాబ్‌కు ఖర్చు పెట్టింది. అందుకే ఆమె సిక్ అయింది. ఆమె కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం వల్ల సిక్ అయింది. ఆ విషయం నీకు చెప్పొద్దని కూడా చెప్పింది. నువ్వు ఆవిడకి ఖర్చు పెట్టడానికి నువ్వు కింద మీద ఆలోచించినావు అంటే వాడు విలవిల ఏడుస్తా ఉంటాడు. ఇంకా అప్పుడు కృతజ్ఞత చెప్పడానికి ఏముంది తల్లి లేనప్పుడు? వీడి కోసమే కదా తల్లి త్యాగం జేసింది. తల్లి త్యాగం చేసిన కిడ్నీతోటే వీడు జాబ్ జేస్తా ఉన్నాడు. వీడు ఆమె ఖర్చు పెట్టడానికి కింద మీద అయిపోయిండు. సో, ఆ కృతజ్ఞత చెప్పుకోవడానికి తల్లిదండ్రులు ఉన్నప్పుడే చెప్పుకోండి. ఎంతటి త్యాగానికైనా మీకోసం సిద్ధపడేది తల్లిదండ్రులు. తర్వాత గురువులు, చెప్పిన గురువులు. మనం ఎక్కడో లేమండి. మరి ఏదో దేశంలో లేము. హ్యాపీగా ఉండే దేశంలో ఉన్నాం. ఈ దేశంలో మనం చదువుకోవడానికి అవకాశం ఇస్తుంది. మనం తిరగడానికి అవకాశం ఇస్తుంది. స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఇస్తుంది. ఇవన్నీ ఇస్తున్నవంటే అందరూ మంచోళ్ళున్నారు గాబట్టే గదా! అందరికి కృతజ్ఞత చెప్పుకోండి. థాంక్ యూ చెప్పండి. సో, మీరు మీకు ఎవరైతే ఇప్పటి వరకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ మీరు కృతజ్ఞత చెప్పుకోవడానికి మీరు రెడీగా ఉంటే మీకొక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రతి మనిషిలోనూ దేవుడనేవాడు కనపడతాడు. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇక్కడి దాకా వచ్చారంటే చాలామంది ఆ మెట్లుగా మీకోసం అక్కడ వంగి ఉన్నారు గాబట్టే, మీకోసం పని జేశారు గాబట్టి ఇన్ని మెట్లెక్కగలిగారు. చాలా మందుంటారండి. మనకు సాయం జేసిన వాళ్ళు గుర్తుకు తెచ్చుకోవాలే గానీ, ఇక్కడి దాకా రావడానికి చాలా మంది సాయం జేసుంటారు. వాళ్ళందరికి ఒకసారి కాల్ చేసి చెప్పండి. "అరె! నీ వల్ల నేను ఇంపాక్ట్‌కొచ్చాను. నీ వల్ల నేను ఈ దారిలోకొచ్చాను. నీ వల్ల నేను మంచి జేసుకోడానికొచ్చాను. నీ వల్ల నేను చదువుకున్నాను." చిన్నప్పుడెప్పుడో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో పక్కింటోళ్ళు మీకు ఏదో ఒక ఆలోచన జెప్పుంటారు. మంచి ఆలోచన జెప్పుంటారు. ఏదైనా కొనిచ్చుంటారు. ఏదన్నా మీకు ప్రేమగా మాట్లాడుంటారు. మీ సార్లలో మంచి సార్లుండుంటారు. ఆ మంచి సార్లు చెప్పడం వల్ల ఈ సంస్కారం వచ్చుంటది. మీకు వాళ్ళకి కృతజ్ఞత చెప్పండి. బ్రతికున్నప్పుడే చెప్పండి. మీకు పాజిటివ్ వైబ్రేషన్ వస్తది ఖచ్చితంగా. సో, ఇది కృతజ్ఞత గురించి. మీరు కృతజ్ఞత చెప్పడానికి రెడీగా ఉన్నాను అంటే నేను నెక్స్ట్ టాపిక్‌లోకెళ్తాను. దట్ ఈస్ కాల్డ్ సేవ. రెడీనా మీ అందరూ? సేవ. సేవ అనే టాపిక్ గురించి చెప్పుకున్నా కొద్దీ కొన్ని గంటలయిపోతా ఉంటది. సర్వీస్ ఏం చేయాలండి నేను? నా దగ్గరే డబ్బులు లేవు. నేనే జాబ్ చేయట్లేదని చాలా మంది అంటా ఉంటారు. సర్వీస్ చేయడం అంటే మిమ్మల్ని అనాథాశ్రమాలకెళ్ళి అన్నాలు పెట్టమనట్లేదు. పులిహోర ప్యాకెట్లు పంచమనట్లేదు. రోడ్ల మీద నిలబడి బిస్కెట్లు, పాలు ఇవ్వమనట్లేదు. సర్వీస్ చేయడం అంటే అమ్మలారా, అక్కలారా, తల్లులారా ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. ఉద్యోగాలు చెయ్యండి. లేదా ఒక బిజినెస్ చెయ్యండి. ఏదో రకంగా డబ్బులు సంపాదించండి. ఒక మంచి పని చేస్తూ మీరు సంపాదించే డబ్బుల వల్ల
మీరు దేశానికి గొప్ప సేవ చేస్తున్న వాళ్ళవుతారు. ఎలా అవుతామండి? నేను కూడా నేనెలా దేశానికి సేవ చేస్తానని మీరంటారు. మీకు 10,000 వచ్చినా సరే, ఆ 10,000లో ఫస్ట్ 2,000 లలితా జ్యువెల్లర్స్‌లో బంగారం కొనడానికెళ్తారు. లేపోతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో చీరలు కొనడానికెళ్తారు. ఖచ్చితంగా ఎళ్తారు. మీరెళ్ళినప్పుడు ఆ షాప్‌లో వాళ్ళు బ్రతుకుతారు. ఆ షాప్‌లో పనిచేసే వాళ్ళు బ్రతుకుతారు. ఆ షాప్‌లో పనిచేసే వాళ్ళు బ్రతుకుతారు. ఆ షాప్ ముందున్న ఒక్క నిమిషం అండి. సారీ అండి. సో, మీరెప్పుడైతే ఆ డబ్బులు ఖర్చు పెట్టడం మొదలుపెట్టారో లలిత జ్యువెల్లర్స్ అయితేంది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితేంది, ఇంకే బట్టల కొట్టో, బంగారం కొట్టో ఎవరి కోసం మీరు ఖర్చు పెడతా ఉంటే అందులో ఉన్న పనోళ్ళు బ్రతుకుతారు. పని వాళ్ళు బ్రతుకుతారు. వాచ్‌మెన్ బ్రతుకుతాడు. ఆ షాప్ ముందరున్న టీ అమ్మేవాడు బ్రతుకుతాడు. ఇట్లా బోలెడంత మంది బ్రతుకుతారు. మీరొక్కరు మీకోసమే ఖర్చు పెట్టుకోరు. మీకోసం ఖర్చు పెట్టినా సరే అది సమాజంలో ఉన్న వ్యక్తుల కోసం అవుతుంది. ఆ వ్యక్తుల కోసం అయినప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకుంటారండి. వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే చదువుకున్నారో, వాళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళు రేపు ఐఏఎస్‌లో, ఐపీఎస్‌లో అయితే మీ వల్లే అయినట్టు గదా అది. మీరు సేవ చేస్తున్నట్టే గదా! మీరు మీకోసం సంపాదించుకున్నా సరే, మీరు మీకోసం సంపాదించుకున్నా ఖర్చు పెట్టాల్సిందే. ఎక్కడో ఒకడ ఖర్చు పెట్ట ఓ ఆటో డ్రైవర్‌కి డబ్బులివ్వాల్సిందే, టీ అతనికి డబ్బులివ్వాల్సిందే, పేపర్ అతనికి డబ్బులివ్వాల్సిందే, కేబుల్ అతనికి డబ్బులివ్వాల్సిందే. ఎవరో ఒకరికి మీ డబ్బులు ఎళ్తా ఉన్నాయంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు అంటే దానికి మీ బాధ్యత, సామాజిక బాధ్యత ఉన్నట్లే, మీరు సర్వీస్ చేసినట్లే. మీరు సర్వీస్ చేయడం అంటే ముందు బయటికెళ్ళి దానాలు అవి జేయడం గాదు. దయచేసి ఖాళీగా ఇంట్లో మాత్రం కూర్చోవద్దు. ఖచ్చితంగా ఇన్‌కమ్ జనరేట్ జేయండి. మీరెప్పుడైతే ఇన్‌కమ్ జనరేట్ జేశారో అది 10 మందికి కనీసం 100 మంది బ్రతుకుతారండి. ఒక మనిషి మీద 100 మంది బ్రతుకుతారు. నేను సంపాదించే డబ్బుల మీద కనీసం 100 మంది బ్రతుకుతున్నారు తెలియకుండానే. మా పాలతను, మా పెరుగతను, మా కేబులతను ఇట్లా చెప్పుకుంటా పోతే మా ఆటో అతను, బండి పెట్రోలు వీళ్ళందరూ బ్రతుకుతున్నారు గదా! వీళ్ళందరిని బ్రతకనివ్వాలి గదా మనం. వీళ్ళందరిని బ్రతకనివ్వద్దు అంటే మనం పని జేయొద్దు. మనం పని జేయకపోవడం గూడా ఒక రకంగా సోషల్ క్రైమ్. సామాజికంగా నేరం చేస్తున్నట్టే. సో, సంపాదించండి. వీలైనంత సంపాదించండి. ఎప్పుడైతే మీరు వీలైనంత సంపాదించారో మీ వల్ల 10 మందికి డబ్బులొస్తాయి. ఆ 10 మందికొచ్చిన డబ్బులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, వాళ్ళ అవసరాల కోసం ఉపయోగపడతాయి కాబట్టి, సర్వీస్ అంటే ఇంకేదో కాదు. మీకు మీరు సంపాదించుకున్న చాలు. ఓకే. సో, సర్వీస్ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడైతే మనం సర్వీస్ చేయడం మొదలుపెడతామో, మన వైపే డబ్బులొస్తాయి, ఐశ్వర్యమొస్తాయి, అన్నీ వస్తాయి. ఏది గావాలంటే అదొస్తాయి. చాలామందంటారు, "నేను చాలా మందికి హెల్ప్ చేశానండి. కానీ మాకు ఎవరు మళ్ళీ తిరిగి హెల్ప్ చేయలేదండి" అంటారు. అంటే మీరిచ్చిన రూ. 10 సర్వీస్ చేస్తే, ఆ రూ. 10 తీసుకున్న వ్యక్తే వచ్చి మళ్ళీ మీకు సాయం చేయడంలో ఏం లేదండి. నాతో మాట్లాడేటప్పుడు చాలామంది అంటా ఉంటారు, అంకుల్స్ వాళ్ళు అంటా ఉంటారు, "చాలా మందికి సాయం చేసినామబ్బా! మాకెవరు తిరిగి సాయం చేయలేదు" అంటా ఉంటారు. నేను వాళ్ళని అడుగుతాను. ఒకటే క్వెషన్ అడుగుతాను. మీ అబ్బాయిలు ఏం జేస్తున్నారండి అని అడిగితే, మీ పిల్లలు ఏం జేస్తున్నారని అడిగితే, ఒకరేమో అమెరికాలో జాబ్ జేస్తున్నారు. ఒకళ్ళేమో ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ జేస్తున్నారంటారు. మరి ఎలా అయిందిలా? వాళ్ళు ఊరికేనా అక్కడ అమెరికాకెళ్ళిపోయారు. అక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ ఇంకొకతను ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఊరికే అయిపోయిందా? మీరిచ్చిన సర్వీసే మీకు తిరిగొచ్చింది. ఇంకొక రూపంలో వచ్చింది. మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రూపంలో రాలేదు కానీ, ఇంకొక రూపంలో వస్తది. మీరు పెట్టిన చోటే రావాలి. మీరిచ్చిన చోటే రావాలి. మీరిచ్చిన మనుషులు ఇవ్వాలంటే అవ్వదు. ఇది ఆ లెక్క ప్రకారం చూస్తే మీరు నాకేమన్నా ఇచ్చారా? మీరు ఇంకొక చోటు నుంచి ఆ విషయం తిరిగి నా దగ్గరికి తీసుకొనొస్తుంది. దీనికి నేను లైవ్ ఎగ్జాంపుల్ జెప్తాను. నా లైఫ్‌లో జరిగిందే చెప్తా. ఒకరోజు పొద్దున్నే కాల్ చేశాను మా బామ్మర్దికి. మాది సొంత ఊరు కరీంనగర్ దగ్గర విలేజ్. మా బామ్మర్దికి కాల్ చేస్తే అతను ఏం చెప్పాడంటే, వాళ్ళు ఒక గ్రూప్‌గా ఉన్నారు. యూత్ అంతా ఆ ఊర్లో గ్రూప్‌గా మాట్లాడుకుంటున్నారు. ఏం గ్రూప్ మీటింగ్ అంటే, ఒక అబ్బాయి 20 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, పరిస్థితి ఈ శవాన్ని కాలబెట్టడానికి కర్రలు గూడా లేవు. అది దహన సంస్కారాల కోసం కర్రలు గూడా లేవు. వాటి కోసం వాటికి ఎలా డబ్బులు పోగు చేయాలని జెప్పి యూత్ అంతా డబ్బులు పోగు చేస్తున్నారంట. అప్పటికి నాకు 33 సంవత్సరాలు అయిపోయినాయి. అప్పటికి నేను సంపాదించాను. చిన్న లైఫ్ అండి నాది. జీరో టు హీరో చల్లా శ్రీధర్ రెడ్డి అని మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు నా గురించి. చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇక్కడి దాకా వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నాను. 7 కంట్రీస్‌లో పనిచేశాను నేను. జర్మన్, నెదర్లాండ్, బెల్జియం, టర్కీ, పోలాండ్, సౌత్ ఆఫ్రికా చేసి హైదరాబాద్‌కొచ్చి సెటిల్ అయిపోయాను. నాకేముంది నేను హిమాలయాలకెళ్దాం అన్నట్టుగా నేను ప్రిపేర్ అవుతా ఉంటే, ఈ నా మనసులో పడి ఏం జరిగిందంటే మనసులో పడ్డ తర్వాత నేను బాధపడడం మొదలుపెట్టాను. ఏడుపొస్తా ఉంది నాకు. అరే! ఎక్కడో ఒక మనిషి కనీసం కట్టెల కోసం గూడా డబ్బులు లేకుండా వాళ్ళు అంత పరిస్థితిలో ఉన్నారు అంటే ఏడుపొస్తా ఉంది. బట్ నేనేం చేయగలుగుతాను? అప్పటికే నాకు రాయడం వచ్చు. చాలా స్టేటస్ మెసేజ్‌లు ఇంపాక్ట్ ప్రపంచంలో చాలా ఫేమస్. సిన్నోడా అనే స్టేటస్‌లు రాస్తా ఉంటా. మీకెవరికైనా కొటేషన్స్ కావాలన్నా గూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 9849700730 నా నంబర్. దయచేసి ఎవరు మిస్డ్ కాల్ ఇవ్వొద్దు.
వాట్సాప్ మాత్రమే చేయండి. మీరు ఏ బ్యాచ్‌లో నా క్లాస్ విన్నారు, ఏ ఊరు నుంచి వచ్చారన్నది మాత్రం చెప్తే చాలు. 9849700730. సో, అప్పటికి నేను స్టేటస్ రాస్తా ఉన్నా. కొంత కొంత పాపులర్. అంత పాపులర్ కాదు. కొంత పాపులర్ అయిపోయాను. సో, అప్పటికి నేను ఏం చేయగలను అని చెప్పి నేను ఒక రూ. 5,000 పంపించాను. ఫోన్‌పే చేశాను మా బామ్మర్దికి. చేసిన తర్వాత అది స్టేటస్ పెట్టుకున్నా నేను. ఇలా నేను ఒక రూ. 5,000 సాయం చేశాను పలానా వ్యక్తికి అని చేశాను తప్ప, ఎవరిని ఒక్క రూపాయి నేను అడగలేదు. ఎవరిని రూపాయి అడగలేదు. ఎవరిని దానం చేయమని కూడా నేను అడగలేదు. అయితే అడిగింది లేదు, కానీ నా స్టేటస్ చూసిన తర్వాత అప్పటిదాకా నేను అనుకున్న విషయాలేంటంటే, మనకెవరు సాయం జేస్తారు? మనం జెప్తే ఎవరు సాయం జేస్తారు? ఎవరో తెలియని వ్యక్తికి ఎందుకు సాయం జేస్తారని నేననుకున్నా. కానీ కరెక్ట్‌గా 24 అవర్స్‌లో 1,20,000 పడ్డాయండి నా అకౌంట్‌లో. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మేము గూడా సాయం జేస్తాం అని జెప్పి అకౌంట్‌లో డబ్బులేసారు. అంటే మనం సాయం జేయడానికి ముందుకెళ్తే చాలా మంది సాయం చేయడానికొస్తారు. అదొక్కటే అయిపోలేదింకా. ఇంకా అద్భుతమైన సంఘటన ఏంటి అంటే, ఎక్కడో హిమాలయాలకెళ్ళి బతుకుదాం, మన కడుపు నిండింది గదా! ఇంక మనకేముంది, హ్యాపీగా ఉండొచ్చు. మన జీవితంలో అనుకున్నయన్ని సాధించాం. ఇంకేముంది, సన్యాసిని అయిపోదామని నేననుకుంటే, అప్పుడు జరిగిన సంఘటనండి. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందుడానికి కారణం. ఏంటి ఆ సంఘటన అంటే, ఆ డబ్బులు ఏయైతే ఉన్నాయో, ఆ చెక్ తీసుకెళ్ళి నేను ఆ ఊర్లో ఇద్దామనెళ్ళాను నేను. ఆ ఊర్లో అమ్మాయికి ఇద్దామనెళ్ళాను. చిన్న పిల్లలు ఇద్దరు పాపం. ఇద్దరు ఆడపిల్లలనుకుంటా. అప్పటి వరకు నేను ఏ శవం దగ్గరికి ఎప్పుడు ఎళ్ళలేదు. డెడ్ బాడీ దగ్గరికి ఎప్పుడు ఎళ్ళలేదు. నాకు కొంత భయమో అదేంటో అప్పటి వరకు ఆ సంఘటన పడలేదు అట్లా. అయితే ఆ చెక్కు తీసుకొనెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ వచ్చారు. ఊరు పెద్ద మనుషులు. ఎందుకంటే ఒక వ్యక్తి సాయం చేసినట్టు అసలు ఇప్పటి వరకు 7 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. 6, 7 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. అప్పుడు అరే! వచ్చిండట అంటే ఊరోళ్ళందరూ వచ్చిర్రు. వచ్చినప్పుడు ఆ అమ్మాయి 19 సంవత్సరాల అమ్మాయి నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. "ఏమవుతారని మీరు మాకు సాయం చేశారు? ఎందుకు సాయం చేశారని?" ఎందుకు సాయం చేశా నేను? నాకు కూడా తెలీదు. ఎందుకు సాయం చేశాను? నా జీవిత పర్పస్ అక్కడ అర్థమైంది. లైఫ్ పర్పస్ ఇంకోనికి సాయం జేయడానికి పుట్టినవురా నువ్వు. నువ్వెటో నీ కడుపు నిండిందని ఎళ్ళిపోతే కాదు. నీ వల్ల సాయం పొందాల్సిన వాళ్ళు బోలెడంత మందున్నారు ఇట్లాంటి కుటుంబాలని చెప్పి నాకు అర్థమైంది. నేను ఆ క్షణం ఏమనుకున్నానంటే, ఇలాంటి వాళ్ళకి సాయం చేసిన మరుక్షణం చచ్చిపోతే ఏమవుద్ది అనుకున్నా నేను. అరే! రేపు నువ్వు చచ్చిపోతే శ్మశానం గూడా ఏడవాలిరా. ఇట్లాంటోడు ఎందుకు చచ్చిపోయిండు? నేను వీడిని కాలబెట్టుకుంటున్నా అని చెప్పి ఏడవాలే. అది నా లైఫ్ పర్పస్, నలుగురికి సర్విస్ చేయాలని చెప్పి మొదలుపెట్టిన. అట్లా ఎంతమందికి సాయం చేసామో చేస్తాను. నేను ఏమి చేయాల్సిందేం లేదు. ఒక పిలుపునిస్తే చాలు. కానీ అలా చేస్తూ, చేస్తూ, చేస్తూ అలాంటి ఎన్నో సంఘటనలు సాయం చేసి కావాల్సిన వాళ్ళకి సాయం చేసిన తర్వాత అప్పుడు ఈ వింత విషయం ఏం జరిగిందంటే, అప్పటిదాకా నేను సాఫ్ట్‌వేర్‌లో సంపాదించింది 10 ఏళ్ల నుంచి సంపాదించింది ఎంతుందో, నేను సర్వీస్‌లోకొచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా జనాల సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం సర్వీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నా ఆస్తి మూడింతలయింది. ఎక్కడి నుంచొచ్చింది? నేనెక్కడ పెట్టుబడి పెడితే అక్కడ ల ల 20,00,000 పెట్టుకుంటే 1,50,00,000 అయింది. ఏది? అది నేను గర్వంగా చెప్పుకుంటా. మనం సాయం ఇప్పుడు నేను డబ్బులిస్తే ఆ మనుషులే నాకు డబ్బులియ్యాలని నేనెప్పుడు అనుకోలేదండి. మనస్ఫూర్తిగా, నిస్వార్థంగా వాళ్ళకి డబ్బులిచ్చినా నాకెక్కడి నుంచో వచ్చినాయి. వస్తాయి కూడా. సర్విస్ చేసిన ప్రతి మనిషికి తిరిగి సర్విస్ అంది తీరుతుంది. అంటే నేను ఎవరిని ఏం డబ్బులు ఇయ్యమనట్లేదు. ఏం చేయమనట్లేదండి. మీరు అలాగనే చేయాలని ఏం లేదు. పలానా వ్యక్తిని ఇంపాక్ట్‌లో జాయిన్ అవ్వమని చెప్పండి. పలానా వ్యక్తికి పలానా చోట మంచి క్లాస్‌లు అవుతున్నాయంటే వినమని చెప్పండి. పలానా వ్యక్తికి పలానా చోట జాబ్ ఉందని చెప్పండి. మీకు ఆ శక్తి లేకపోతే పలానా వ్యక్తిని కలవండిరా వాడు హెల్ప్ చేస్తాడని చెప్పండి. ఏది చేసినా సాయమే గదండీ! మాట సాయం చేయండి. మనుషుల్ని బ్రతికించండి. ఏమో ఎక్కడి నుంచి మీకు తిరిగొస్తుందేమో మళ్ళీ సాయం. ఎక్కడి నుంచో తిరిగొస్తుందనడానికి మీకో కథ చెప్తాను నేను. ఒక అమ్మాయి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక ఘాట్ రోడ్‌లో వెళ్తా ఉంటే కార్ ఆగిపోయిందంట. ఆగిపోతే తనకు రిపేర్ చేసుకోవడం రాదు కాబట్టి ఎవరన్నా ఆ రోడ్ పైన వెళ్తా ఉంటారేమో అని చూసి వెయిట్ చేస్తా ఉందంట. అప్పుడు ఒక కొండ దిగుతూ ఓ యువకుడు వెళ్తున్నాడంట సైకిల్ పైన. వెళ్తా ఉంటే "ఏమైంది మేడం" అని అడిగితే కార్ రిపేర్ వచ్చింది. ప్రాబ్లమ్ ఉందంటే తను చూసాడంట. బట్ వర్కౌట్ కాలేదు. సో, అతనేం చెప్పాడంటే ఆ పిల్లాడు నేను కిందికి వెళ్లి ఎవరినైనా తీసుకొస్తాను అన్ని అంటే దాదాపు కిందికి 3 కిలోమీటర్లు ఎళ్ళాలి. మళ్ళీ పైకి 3 కిలోమీటర్లు రావాలి. ఎవరొస్తారులే అనుకుంది ఈడ. కానీ ఆ పిల్లాడు పాపం కిందికి 3 కిలోమీటర్లెళ్లి మళ్ళీ పైకి సైకిల్ తొక్కుంటూ ఆ మెకానిక్‌ని తీసుకొచ్చాడు కార్ రిపేర్ చేయడానికి. కార్ మెకానిక్ రిపేర్ చేశాడు. కారు బాగయింది. సో, వెళ్తాను మేడం అంటే మెకానిక్‌కి డబ్బులిచ్చిందావిడ. ఈ పిల్లాడికి, ఈ యువకుడికి కూడా ఆమె డబ్బులివ్వడానికి ప్రయత్నించింది. ఓ 500 ఇచ్చింది. ఇస్తే నాకొద్దు మేడం. నేను డబ్బులు తీసుకోను. నేను మీకు మీరు ఆపదలో ఉన్నారు. నేను హెల్ప్ చేద్దామనొచ్చాను అంతే తప్ప నాకు డబ్బులొద్దు మేడం. డబ్బులెందుకొద్దు మీకు అంటే, నాకొద్దండి నేను తీసుకోదలుచుకోలేదు. అరే! ఇంత అహంకారం ఏందని చెప్పి 1000 ఇస్తది. తీసుకోడు. 10,000 ఇస్తది. తీసుకోడు. నాకొద్దు మేడం అని చెప్పి నమస్కారం చేసి ఎళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె 10,000 అంటే 1,00,000 ఇస్తానంటే కూడా తీసుకోడీన. ఆ 1,00,000 ఇస్తానంటే తీసుకునేసరికి ఆయన ఎళ్ళిపోతాడు. ఈమె కోపంగా డ్రైవ్ చేసుకుంటా పోతా ఉంటే ఒక, ఒక ముసలాయన కట్టెలు కొట్టుకుంటా ఉంటాడు.
కట్టెలు కొట్టుకునే ఆమె దగ్గరికెళ్ళి ఇగ కోపంగా "నీకిప్పటికిప్పుడు రూ. 1,00,000 ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా?" అని అడుగుతది. "నాకెందుకు ప్రాబ్లమ్ మేడం హ్యాపీగా తీసుకుంటా. దేవతే వచ్చి ఇచ్చిందని తీసుకుంటా" అని చెప్పి ఆ రూ. 1,00,000 చెక్ తీసుకుంటాడు ఈ ముసలాయన. అయితే ఈ యువకుడు ఎవరైతే ఉన్నారో సాయం చేసిన యువకుడు రోజు ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ పాపను తీసుకెళ్ళి పాపను ఆ అబ్బాయి రోజు గుడికెళ్ళి దేవుడికి మొక్కుకుంటా ఉంటారు. ఏమని మొక్కుకుంటారంటే వాళ్ళు వీళ్ళ నానమ్మకి అంటే ఈ చిన్న పాప వాళ్ళ నానమ్మకి అంటే యువకుడి వాళ్ళ అమ్మకి హార్ట్‌లో హార్ట్‌లో హోల్ ఉంది. ఆపరేషన్ చేయించాలంటే ఖర్చవుద్ది. డబ్బులు లేవు. మా నానమ్మకి ఎలాగైనా బాగు చేయించు దేవుడా అని రోజు మొక్కుకుంటా ఉంటారు. వీళ్ళు రోజు మొక్కుకున్న తర్వాత ఈ అబ్బాయి ఇంటికెళ్తే అబ్బాయి వాళ్ళ నాన్న చెప్తాడు, "అరేయ్! ఎవరో దేవతొచ్చి మీ అమ్మ కోసం రూ. 1,00,000 ఇచ్చెళ్ళిందిరా" అని చెప్తారు. అర్థమైందా మీకు? మనం చేసిన సాయం ఏడికి పోదు. మనకే మళ్ళీ తిరిగొస్తది. ఆ దేవతే ఆ అమ్మాయి, ఆ ముసలాయనే వీళ్ళ తండ్రి. ఆయనకే రిసీవ్ అయిన రూ. 1,00,000. సో, మన సాయం ఏడికి పోదండి. ఇంకొకటి చెప్పాలంటే సాయం చేస్తా ఉంటే మన ఆయుష్ కూడా పెరుగుతా ఉంటది. ఒక ఇద్దరు పేషెంట్స్ జాయిన్ అయ్యారంట. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఇద్దరు పేషెంట్స్ చాలా రిచ్. 6 నెలల్లో పోతారని చెప్పి డాక్టర్లు డిసైడ్ చేశారంట. ఇంక 6 నెలలు ఇంటికెళ్ళి ఏముంటారులే హాస్పిటల్‌లోనే రెస్ట్ తీసుకోండి అని చెప్పి పేషెంట్‌లు పక్కపక్కనే బెడ్‌ల పైన ఉంచారంట. ఉంచితే ఆ ఇద్దరు ఊరికే ఉండరు గదా! ముచ్చట్లు పెట్టుకున్నారంట కబుర్లు. అరె! ఇంత సంపాదించాం గదా! ఏదన్నా పని చేద్దాం అని చెప్పి సొసైటీ కోసం ఏదైనా చేద్దాం. ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం మనం. అంటే వీళ్ళు పేపర్‌లో ప్రకటనిస్తారు. ఇస్తే చాలా అప్లికేషన్‌లొస్తాయి వీళ్ళకి. మా బాబుకి హార్ట్‌లో హోల్ ఉంది. మా అమ్మాయి మెడిసిన్ చదువుకోవడానికి డబ్బులు కావాలి. వికలాంగులున్నారు. వికలాంగుల చైర్‌లు కావాలి. అది ఇది అని చెప్పి చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే స్క్రూటినీ చేసి కొంత ఎవరు జెన్యూన్ పర్సన్ అని వెతికి పట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం, డబ్బులు పంపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు సర్విస్ చేసింది మొదలుపెట్టుకున్న తర్వాత, ఆ సర్విస్ తీసుకున్న వాళ్ళు ఊరికే ఉంటారా? వీళ్ళ హాస్పిటల్‌కి ఎక్కడున్నారు? వీళ్ళు మాకు సాయం చేసిన దేవుళ్ళు ఎక్కడున్నారని చెప్పి రోజు రావడం, కౌగిలించుకోవడం, కాళ్ళు మొక్కడం. మీ వల్లే మా పాపకి బాగయిందండి. మీ వల్లే మా అబ్బాయి చదువుకుంటున్నాడండి. మీ వల్లే మా బాబుకి ఆపరేషన్ అయిందండి. మీ వల్లే నేను వీల్ చైర్ కొనుక్కున్నానండి. ఇలా రకరకాలుగా చెప్తానే ఉన్నారు. వాళ్ళు చెప్తానే ఉన్నారు, వస్తానే ఉన్నారు. వీళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారు. 15 ఏండ్లు ఉన్నారు వాళ్ళు. 6 నెలలెక్కడ, 15 ఏళ్ళెక్కడ. ఎప్పుడైతే అవతలి వ్యక్తి నిస్వార్థంతో మన దగ్గర నుంచి తీసుకున్న సేవకు కృతజ్ఞత చెప్పడానికి కళ్ళల్లో దీపావళితో వస్తాడో, మన జీవితం మొత్తం దీపావళే. సర్వీస్ ఈస్ దీపావళి. మీకు నేను చెప్తున్న ఈ క్లాస్ కూడా మీ కళ్ళల్లో దీపావళి రావాలని, మీ జీవితంలో అందం రావాలని, అదే అందమైన జీవితం అని చెప్పి నేను ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఫర్ లిస్టెనింగ్ టు మీ పేషెంట్‌లీ. అందమైన జీవితానికి మీకు అందరికీ వెల్కమ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మీకేదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మాట్లాడాలనుకున్నా మాట్లాడొచ్చు. ఐ యామ్ వెరీ హ్యాపీ టు టాక్ టు యూ. రికార్డింగ్ ఆఫ్ చేయండి మేడం. థాంక్ యూ.